నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పుకునే మన రవిబాబు గారు నాతో పట్టున్నారు. ఆయనతో మాట్లాడదాం. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. 6.2 ఈ హైట్ వెయిట్ ఫస్ట్ నుంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ సార్ అరేంజ్డ్ మ్యారేజ్? నాది అరేంజ్ మ్యారేజ్. మా ఆవిడని ఒకసారి కలిసాము, మాట్లాడాము. మా ఫాదర్ని మళ్ళీ కలవమన్నారు. ఇంకా డిసైడ్ అవ్వాలి. ఆయనకి తెలిసింది మా ఫాదర్కి. 3వసారి కూడా కలిశాను. మళ్ళీ 4వసారి కలవాలని మా ఫాదర్ చెప్పు తెగుతున్నాను. ఇప్పుడు ఇంతమందితో మీరు యాజ్ అ యాక్టర్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నాకు భయం వేసింది నీ క్వశ్చన్. ఇంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నారు, ఇలాంటిది ఏదో అడుగుతామని భయం వేసింది. ఆ తర్వాత అడుగుతాను కావాలంటే. అవునులోనేమో కెమెరా కదలకూడదు, అసలుకి రేజర్లోనేమో కెమెరా ఆగకూడదు. కరెక్ట్గా క్యాచ్ చేసేది. సినిమా వేయాలి అంత పెరగటం అనేది మంచికంటారా చెడుకంటారా? ఫస్ట్ డే వచ్చేది ఎవరు బ్రదర్? ఫ్యాన్స్ కదా. మరి అంత అభిమానం ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువ డబ్బులు లాగేటువంటి తప్పు కదా. వాళ్ళకి ఫ్రీగా వేసేయాలి ఫస్ట్ డే షో. సో మే 8 అందరూ రేజర్ కి. బ్రదర్, నేను ఫ్రీగా మాత్రం చూపించలేను మీ సినిమాని. మరి పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని డబ్బా కొట్టుకునే మన హీరోస్ కి డైరెక్టర్స్ కి ఏం చెప్తారు మరి? పాన్ ఇండియా అనే మాట మీద ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడ్. మన కలెక్షన్స్ నార్త్ ఇండియాలో చూస్తే నవ్వు వస్తుంది మనకి. మొన్న ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయింది తెలుగులోది. ఓవరాల్ నార్త్ ఇండియా కలెక్షన్ రూపాయలు. చలపతిరావు గారు అంటే ఐ థింక్ ఒక్క ఇయర్ లోనే 102 రేపులు చేశారంట. నేను ఆయన పుష్ చేసేవాడిని నా సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. ఆయన చాలా చిరాకు పడిపోయాడు. ఆయన ఆ మహానటుడు ఎన్టీ రామారావు వచ్చిన వీడితో మాత్రం సినిమా చేయను అంటాడని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాన్నగారికి ఎన్టీఆర్ గారికి అంత క్లోజ్నెస్ షార్ట్ టైంలో ఎలా అసలు వర్కౌట్ అయింది? అసలు ఆయనకి ఎన్టీఆర్ అంటే దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ కంటే ఆయనకు రామారావు ఫ్యామిలీ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన స్క్రీన్ సేవర్ రామారావు బొమ్మే ఉంటుంది. రామారావు క్లాసిక్ బొమ్మ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆ బొమ్మే ఉంటుంది ఆయన. చంద్రబాబు గారు అరెస్ట్ బాగా ఫీల్ అయ్యారని విన్నాను సార్. 100%. ఐ ఫెల్ట్ బ్యాడ్. 73-year-old మ్యాన్ సీఎం చేసిన అతను ప్రాపర్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఒక ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేసి అతన్ని ఇబ్బంది పడుతున్నాడు ఆయన అని చెప్పేసి తెలిసింది. దట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. బట్ అమ్మగారు ఎలా చనిపోయారు సార్? అసలు ఈవిడ టీ పెడతానికి వెళ్ళారు. నైలాన్ సారీ లాంటిది ఏదో వేసుకున్నారు. స్టవ్ ఏమో ప్లాట్ఫారం హైట్ లో ఉండేది. సో వెనక్కి తిరిగి ఏదో చేసేటప్పుడు ఆ పమిటికి ఫైర్ టచ్ అయింది. ఈయనకి ఏం చేయాలో తెలియక అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసి మీద పోస్తారు. సో ఆ తర్వాత షీ స్టేడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 days ఐ థింక్. ఆఫ్టర్ 3 days షీ పాస్డ్ అవుట్. నాకు 6, మా సిస్టర్కి 4, ఇంకో సిస్టర్కి 2. వాళ్ళకి అసలు తెలియదు. మా ఫాదర్ చూస్తే అందరూ ఫుల్ బాటిల్ వేస్తాడు రా బాబు అనుకుంటారు. ఆయన అసలు టీ కాఫీ కూడా తాగడు. హీ డజంట్ స్మోక్, హీ డజంట్ డ్రింక్. అసలు ఏ అలవాటు లేదు ఆయన. జీరో, లైఫ్ లాంగ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. భయం అంటే ఏంటో తెలియని వాడికి భయాన్ని దగ్గరగా చూపించిన ఒక డైరెక్టర్ ఆయననండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పుకునే మన రవిబాబు గారు నాతో పట్టున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు. ఇటు ఒకసారి చెప్పొచ్చు మీకు. థ్యాంక్ యూ ఫర్ హావింగ్. తలైవా, మా తెలుగు తలైవా. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఆన్ యువర్ షో రోషన్. సార్, రేజర్ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ చాలా రోజులు అయిపోయింది అందరం భయపెట్టే ట్రైలర్ కాదు కదా. లాట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్, సస్పెన్స్, హారర్. అసలు మీలాగా ఎవరు సార్ అది మేకింగ్? అది అంత కష్టం, చాలా కష్టం దాన్ని హ్యాండిల్ చేయటం. మీకేంటి అది మధ్యలో కొంచెం ఉప్పేసి కలుపుకొని తాగినంత ఈజీగా ఉంటుంది, మాకు అలా ఉండదు. అలా అనిపిస్తుంది. కానీ నేను తీసే సినిమా కాంప్లికేటెడ్గా ఉన్న ప్రాసెస్ నాకు మైండ్లో కాంప్లికేటెడ్ ఉన్న చూసేవాడికి చాలా సింపుల్గా ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. ఆ కాంప్లికేషన్తో మనం కథ చెప్తే అది ఎక్కదు కదా. సో అంత సింప్లిఫై చేసి స్టోరీని ప్రాపర్గా ఏ ఎమోషన్ అయితే అనుకుంటున్నావు, అది భయం అయితే భయం, నవ్వు అయితే నవ్వు, అది చెప్పడానికి ప్రాసెస్ కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. కానీ ఆ ప్రాసెస్ పర్పస్ సింప్లిఫికేషన్ అనమాట. ఈ సినిమాలో అవునులోనేమో కెమెరా కదలకూడదు, అసలుకి రేజర్లోనేమో కెమెరా ఆగకూడదు. కరెక్ట్గా క్యాచ్ చేసావు బ్రదర్. ఈ సినిమాలో బ్రీఫ్ ఏంటంటే కెమెరామెన్కి కానీ అందరికీ
ప్రతి షాట్ మూమెంట్లోనే ఉండాలి. ఓకే. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్, పాయింట్ ఏ టు పాయింట్ బి ట్రావెల్ అయ్యే కథ. సో కెమెరా స్టాటిక్గా పెట్టలేము అనమాట దీంట్లో. సో ఎప్పుడు కెమెరాలో మూమెంట్ ఉండి షార్ట్స్ అన్ని బిజీగా అనిపిస్తేనే మనకి ఓవరాల్ ఆ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే. అందుకని ప్రతి షాట్ మూమెంట్లోనే ఉంటుంది. చిన్న క్లోజప్ అయినా కూడా కెమెరా ఇలా మూవ్ అవుతుంది. అవును. ఇది చాలా ఇంగ్లీష్ సినిమాలో చూస్తుంటారు. ఇప్పుడు మైకెల్ బే గారి సినిమాల్లో చూస్తే ఆర్మగెడన్, ఆయన సినిమాలు అన్నింటిలోనూ యాక్షన్ సినిమాలు, బట్ ఎవ్రీ షాట్ ఇస్ ఇన్ మూమెంట్. చిన్న షాట్ అయినా కూడా అది మూమెంట్లోనే ఉంటుంది. కీబోర్డ్ మీద షాట్ అయినా సరే, కీబోర్డ్ మీద ఎవరైనా టైప్ చేస్తున్న చిన్న షాట్ ఇన్సర్ట్ అయినా కూడా అలా చిన్న మూమెంట్ ఉంటుంది. అలా డిజైన్ చేసాం. కానీ అలా కదలకూడదని మైండ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత, బట్ సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ స్పాంటేనిటీ మిస్ అవ్వదా సార్? ఎక్కడ కూడా క్రియేటివిటీ కానీ కొంచెం చేంజెస్? మీరు అడిగేది స్టాటిక్ కెమెరా షూటింగ్, అది ప్రీ డిజైన్డ్ కదా. ఓకే. అంటే ఇనిషియల్ గా 2-3 రోజులు ఫస్ట్ కెమెరామెన్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన దగ్గరికి వస్తుంటే ఇలా ఎత్తేసేవాడు ఆయన. సో సార్ నేను ప్లీజ్ మన కెమెరా కదలకూడదు అనుకున్నాం, మీరు ఎందుకు సార్ సారీ అనేవాడు. ఓకే. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కెమెరాని ఎప్పుడు ఫైనల్ పొజిషన్కి కంపోజ్ చేసి పెట్టేవాడు. సో యాక్టర్ ఫస్ట్ పొజిషన్లో ఎక్కడున్నా పర్వాలేదు మనకి. సో ఫైనల్ పొజిషన్లో కెమెరాకి ఇచ్చిన మార్క్లో వచ్చి ఆగేటప్పుడు మాత్రం ఆ కాంపోజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అలా డిజైన్ చేసాం అనమాట. కానీ ఎంటర్ ది డ్రాగన్ లాంటి సినిమాలు చూసి పెరిగిన రఘుబాబు గారికి ఇప్పుడు ఉన్న ఈ సినిమాలు, ఈ లాజిక్స్, లేకపోతే ఇప్పుడు అసలు ఎక్కుతుందా మైండ్కి? చాలా కామెడీగా అనిపిస్తుంది. చాలా కామెడీగా అనిపిస్తుంది ఆ ఫైట్లు చూస్తుంటే. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మన ఆడిటోరియం కూడా రిజెక్ట్ చేయట్లేదు దాన్ని. అవును. ఇప్పుడు యూట్యూబ్లో 10 ఫన్నీయెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ పెడితే 9 ఎన్నో తెలుగుగా ఉంటాయి ఎక్కువ. సో మరి బట్ ఆడిటోరియం యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఆడియన్స్ ఇస్ ఫైనల్ కదా. బట్ ఆడియన్స్ ఫైనల్ అయ్యి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయలేము దానికి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైతే డ్రామా ఫేక్గా ఉండి యాక్షన్ ఫేక్గా ఉంటే ఓవరాల్ సినిమాలో ఆ చిన్న ఫేక్నెస్ అనిపిస్తుంది. అందుకే మనం గొప్ప సినిమా అనిపించుకోలేకపోతున్నాం. బట్ ఇదే మనం రియల్గా ప్రజెంట్ చేస్తే, అదే ఫైట్స్ని రియల్గా ప్రజెంట్ చేసి, ఆ డ్రామాని రియల్గా ప్రజెంట్ చేస్తే పే బ్యాక్ ఇంకా బెటర్గా ఉంటుంది, అక్లెయిమ్ కూడా అలాగే బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. కానీ ఇప్పుడు మరి పాన్ ఇండియా పాన్ వాళ్ళని డబ్బా కొట్టుకునే మన హీరోస్కి, డైరెక్టర్స్కి ఏం చెప్తారు మరి ఆ విషయంలో? హీరోస్ డైరెక్టర్స్ గురించి నేను కామెంట్ లేదు. బట్ పాన్ ఇండియా అనే మాట మీద ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడ్ బ్రదర్. ఏంటి పాన్ ఇండియా అంటే? నాకు అర్థం అవట్లేదు. పాన్ ఇండియా అంటే ఏంటి అసలు? ఇండియా మొత్తం ఒకేసారి రిలీజ్ అయ్యే సినిమా అంతే. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగులో నుంచి. మన 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 కలెక్షన్స్ నార్త్ ఇండియాలో చూస్తే నవ్వు వస్తుంది మనకి. మొన్న ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయింది తెలుగులో, అది పాన్ ఇండియా అని చెప్పేసి రిలీజ్ అయిందా సార్? రీసెంట్గా అయింది. నార్త్ ఇండియా మొత్తం రిలీజ్ చేశారు. ఓవరాల్ నార్త్ ఇండియా కలెక్షన్ 2,800 రూపాయలు అంట. 2,800 రూపాయలు. సో అంటే ప్రతి సినిమాకి యూనివర్సల్ అప్పీల్ ఉండదు కదా. ఓకే. అలాగని చెప్పి మనం ప్రతి సినిమాని పాన్ ఇండియా చేయకూడదు. బట్ అందరూ ఎందుకో ట్రై చేస్తున్నారు, మరి వి లీవ్ ఇట్ దెమ్. కానీ ఇప్పుడు 2,000 కోట్లు, 2,300 కోట్లు, 1,800 కోట్లు, 1,600 కోట్లు అన్ని చెప్తున్నారు కదా. జిట్రు మాకు తెలియదు బ్రదర్. అంటే నాతో 2,300 కలెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ ఫస్ట్ టైం నేను కూడా వింటాను నిజంగా. ఐ డోంట్ నో బ్రదర్. ఏదో అంటే ఇది ఎవరో అఫీషియల్గా వచ్చి చెప్పట్లేదు మనకి. ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టర్లో కనపడుతుంది మనకి అంతే. అఫీషియల్గా ఏ ప్రొడక్షన్ హౌస్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా సినిమా, ప్రొడ్యూసర్స్ అంతా ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా సార్, ఇది 2,000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు కదా అఫీషియల్ గా. దెన్ ఇట్ మే బి ట్రూ. అంతే కదా, మరి ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు అది ట్రూ అయి ఉండాలి కదా. కానీ మీకు తెలిసిన లాజిక్ బయట వాళ్ళకి తెలియదు కదా. ఏంటది? మీరు ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు తీసుకున్నారు. నేను ఈ కలెక్షన్స్ ట్రాక్ చేయటం ఏది అంత బ్రదర్, నీకు గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే, నాకు నా సినిమా మీద తప్ప మిగతా సినిమా మీద అసలు ఫోకస్ ఉండదు బ్రదర్. థాట్ ఉండదు, ఎవరు ఏం చేస్తున్నారు ఇదంతా అసలు నాకు అనవసరం అనమాట. నేను అసలు కంప్లీట్లీ డిటాచ్. నా ఒక్క ప్రాజెక్ట్ మీదే నా ఫోకస్ ఉంటుంది. ఓకే. సో పక్కన వాడి, ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నన్నేం ఎఫెక్ట్ చేయదు కదా, అది నాకు సంబంధం లేదు. సో ఓన్లీ నా సినిమా మీదే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాంతోనే ట్రావెల్ అవుతూ ఉంటాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎలా? ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ద్వారా తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అవును. సో మీ జోబులో నుంచి తీసిన రూపాయే కదా అది. నా జేబులో నుంచి తీసిన రూపాయే, బట్ నేను ఎవరికి అమ్మట్లేదు కదా, నేనే డిస్ట్రిబ్యూట్, రిలీజ్ చేసుకుంటారు. సో నష్టమైనా లాభమైనా నాకే కదా అది. పక్కనతో నాకు సంబంధం ఏంటి అసలు? ఎగిరే కప్పలు అంతేనా? తెలుగులో ట్రాన్స్లేషన్ అదే. అంతే. యా, అది ఎలా వచ్చిందంటే, అది నేను అప్పుడు లేట్ 90s అడ్వర్టైజింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, యాడ్ ఫిల్మ్స్ తీయడానికి. ఓకే. సో నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ని కలుస్తున్నాను. సడన్గా ఒక ఫస్ట్ యాడ్ అవుట్ వచ్చింది చేయటానికి. కోట్ అడిగారు, కొటేషన్, ట్రీట్మెంట్ ఓకే అన్నారు, కొటేషన్ అడిగారు.
కొటేషన్ అడిగితే అప్పుడు రియలైజ్ అయినారే నా దగ్గర కంపెనీ కూడా లేదు, ఎలా కొటేషన్ ఇస్తానని చెప్పేసి. ఓకే. ఇప్పుడు కంపెనీ కావాలంటే కంపెనీకి ఒక పేరు పెట్టాలి కదా, ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ పేరే లేదు మన దగ్గర అని చెప్పేసి అప్పుడు మా దగ్గర ఉన్న పేర్లన్నీ ఏంటంటే ఏదో ఒక పేరు, రోషన్ ప్రొడక్షన్స్, లేకపోతే సురేష్ కాదు ఏదో మహేష్ ప్రొడక్షన్స్, రమేష్ ప్రొడక్ట్, ఇలా అన్నిటికీ ప్రొడక్షన్స్ అనే పేర్లే ఉండేవి ఏ కంపెనీకి అయినా సరే. లేకపోతే ఆర్ట్స్ అని ఉండేవి, ఏదో ఇలా ఉండే పేర్లు. సో ఇలా వద్దు నాకు పేరు, నేను ఫస్ట్ టైం పేరు నా లెటర్ హెడ్లోనో విజిటింగ్ కార్డులోనో నా పేరు ఫస్ట్ టైం చూడగానే గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఓ రోజు ఆఫీస్లో కూర్చొని టీవీ చూస్తుంటే ఏదో నేషనల్ జియోగ్రఫిక్లో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో కప్ప పిల్లలు ఉంటాయి, కప్ప పిల్లలు నీళ్లలోకి ఎగిరి ఆకుల మీద ల్యాండ్ అవుతాయి. చూస్తే ఏదో ఫ్లయింగ్ టాడ్పోల్స్ ఆర్ ఫ్లయింగ్ అవుట్ ఆఫ్ వాటర్, ఇలాంటిది ఏదో అంటున్నాడు అక్కడ వాయిస్ ఓవర్లో. ఫ్లయింగ్ టాడ్పోల్స్ బాగాలేదు కదా, టాడ్పోల్ అంటే చిన్న కప్ప అనమాట. సో హౌస్ ఫ్రాగ్స్ ఓకే, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ఏదో చిన్న ఎఫ్ ప్రాస కూడా ఏదో ఉందని చెప్పేసి వెంటనే డిజైనర్కి ఫోన్ చేసి ఫ్లయింగ్ ఫ్రాగ్స్ మీద లెటర్ డిజైన్ పంపించబోయా నైట్, నాకు రేపు పొద్దున్నే కోట్ ఇవ్వాలని చెప్పేసి కోట్ ఇచ్చేసి ఆ లెటర్ తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంకా అలా స్టిక్ అయిపోయింది. సో ఎప్పుడైతే నేను ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే కోర్టు పంపించానో వాళ్ళందరూ దాన్ని చూసి నవ్వుకుంటూ స్టార్ట్ చేశారు. సో నేను బాంబే కోర్టు పంపించిన, బెంగళూరు కోర్టు పంపించిన, ఇమ్మీడియట్గా రిజిస్టర్ అయిపోయింది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనగానే పనాలవాడు అనేది ఇమ్మీడియట్గా కనెక్టివిటీ వచ్చేసింది అనమాట, ఆ పేరులో ఉన్న ఫన్నీ ఫీల్తో. ఏంటంటే బహుశా ఏంటంటే ఆ టైంలో ఎక్కువ రామానాయుడు అండ్ ఏఎన్ఆర్, అన్నపూర్ణమ్మ అంటే వాళ్ళ పేర్లు, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు ప్రొడక్షన్స్ ఇదే ఉండేది అనమాట. ఇది కొంచెం యూనిక్ గా ఉంది ఆ టైంలో అసలు. అందుకే ఆ యూనిక్నెస్ కోసమే. తర్వాత అదే యూనిక్నెస్ నేను పోస్టర్లో కూడా తీసుకొచ్చేవాడిని. ఎలా అంటే నేను సినిమా తీసిన తర్వాత నేను కారు వేసుకు వెళ్తున్నప్పుడు అప్పుడంతా గోడల మీద కదా పోస్టర్లు ఎత్తికించాను, ఆ హోర్డింగ్లో ఉండేది అంతే. సో ఇన్ని పోస్టర్లు ఉన్నాయి, అసలు ఏ సినిమాకని వెళ్తాడు ఎవడన్నా, లేకపోతే కార్లో మనం వెళ్ళేటప్పుడు రిజిస్టర్ అవుతుంది కదా, ఒక 15 పోస్టర్లు ఉంటాయి, 15 సినిమాల పోస్టర్లు. ఈ పోస్టర్లు అన్నింటిలోకి నా పోస్టర్ సెపరేట్గా కనపడాలి, కళ్ళు ఫస్ట్ నా పోస్టర్ మీదకి వెళ్ళాలి. ఈ యాటిట్యూడ్తోనే పోస్టర్స్ డిజైన్ చేసేవాడు స్టార్టింగ్ సినిమా అంటే. అందుకే ఆ పోస్టర్స్ కూడా చాలా యూనిక్గా ఉండేవి అనమాట సినిమాలని. ఇప్పుడు చలపతిరావు గారు అంటే అందరికి గుర్తొచ్చేది ఒక మంచి నాన్న, పెదనాన్న, తాత, బాబాయ్, ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్. అన్ని ఫ్యామిలీ మూవీస్ నాన్నగారు చేసింది. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద కెరీర్ లో స్టార్టింగ్ అంతా విలన్స్ ఎక్కువ. రేపులు చలపతిరావు గారు కూడా అనేవాళ్ళు. ఐ థింక్ ఒక్క ఇయర్ లోనే 102 రేపులు చేశారంట. త్రిశూలం లాంటి సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు అసలు బయటికి రావడానికి భయపడ్డారంట చలపతిరావు గారు. అసలు ఆయన ఉన్నారు సెట్ లో అంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండేది అసలు నాన్నగారు అంటే? మీరు బాగా చిన్నవాళ్ళు, బట్ మాకు తెలిసేది కదమ్మా, ఎందుకంటే మీరు చెప్పే షూటింగ్స్ అన్ని ఆంధ్రాలో జరిగాయి, మేమందరం చెన్నైలో ఉండేవాళ్ళం. సో మాకు అసలు ఆంధ్రాలో జరిగే షూటింగ్లు అసలు మీరు మా చదువుకునే వయసు కదా, స్కూల్కి వెళ్ళటం, రావటం, ఆడుకుంటాం, ఎగ్జామ్స్ ఏ ఉండేవి మనకి. సో మాకు ఈ టాపిక్స్ కానీ మీరు ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్స్ కానీ చిన్నప్పుడు పెరిగేటప్పుడు అసలు మాకు తెలిసే కాదు. మ్యాగజైన్ లో కూడా వచ్చేది కాదు. మ్యాగజైన్స్ ఏం చదివేవాళ్ళం, తెలుగు మ్యాగజైన్స్ మాకు వచ్చాయి కదా, మా ఇంటికి వచ్చాయి కదా తెలుగు మ్యాగజైన్స్. వి డోంట్ నో. అప్పుడంతా మౌత్ టాకే కదా సార్? డెఫినెట్ గా మౌత్ టాకే. మెడ్రాస్ లో ఇంట్రెస్టింగ్ గా ఏముండేది అంటే, మెడ్రాస్ లో మేము పెరిగేటప్పుడు సినిమా ప్రివ్యూలు వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రొడ్యూసర్స్ ప్రాపర్గా ప్రివ్యూ వేసేవాళ్ళు. ఎందుకంటే సినిమా అక్కడ రిలీజ్ అయ్యేది కదా, మెడ్రాస్లో, ఆంధ్రాలో రిలీజ్ అయ్యేది కదా, కానీ ప్రొడక్షన్ కంపెనీస్ అన్ని చెన్నైలో ఉండేవాళ్ళు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది మాకు. ఆ ప్రివ్యూకి వెళ్ళాలి అని చెప్పి మంచి బట్టలు వేసేసుకుని ప్రివ్యూకి వెళ్తే అక్కడ మంచి టిఫిన్స్ పెడతారు, ఈ ఉండే అనమాట. అంతేగాని నా కనెక్షన్ అంతవరకే సినిమాతో, ఆ ప్రివ్యూలకి వెళ్ళటం వరకే. కొంచెం నాన్నగారు సినిమాలు చూసినప్పుడు భయపడతారా? ఆయన గంభీర్యం, ఆయన కోపం, సినిమాలో రౌద్రం చూస్తుంటే ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ కట్అవుట్ కి. అవును, నాకంత అనిపించేది కదా, ఆయన ఎప్పుడు వస్తాడో అని చూడటం తప్ప స్క్రీన్ మీద. బట్ అంత భయం ఏమి అనిపించేది కదా. నేను ఆయన్ని పుష్ చేసేవాడిని నా సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. నేను అందరు యాక్టర్స్ని పుష్ చేస్తాను మ్యాక్సిమం పొటెన్షియల్ కోసం. ఆయన చాలా చిరాకు పడిపోయాడు. ఆయన ఒకసారి ఏదో సినిమాకి అవునులో యాక్ట్ చేశాడు. ఆయన అవునులో ఒక షాట్ ఉంది, ఆయన ఢిల్లీ రాజేశ్వరి గారు ఇంట్లో నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చేటప్పుడు మెయిన్ డోర్ తర్వాత ఒక మెట్టు ఉంటుంది, ఆ తర్వాత పాత్వే ఉంటుంది. డైలాగ్ ఏంటంటే అక్కడ, ఏమండి సెల్ తీసుకున్నారా, అంతే డైలాగ్. అవ్వదు ఆయనకి డైరెక్షన్ ఎలా ఇచ్చానంటే, నేను తీసుకున్నాను అంతే డైలాగ్ అయింది. బట్ యాక్షన్ ఇచ్చాను ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ టచ్ చేసుకో డాడీ,
ఇది జేబు. దాని తర్వాత తీసుకున్నాను, సెల్ ఇక్కడ ఉంది, ఇది కన్ఫర్మేషన్. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఇంతే నువ్వు చేయాల్సింది. సరే ఫస్ట్ షాట్, ఫస్ట్ టేక్ పెట్టాడు. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను అన్నాడు. డాడీ ఆ జేబులో సెల్ లేదు కదా అన్న. ఓకే, 1 more. స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను. కాదు డాడీ, నేను నీకు చెప్పిన యాక్షన్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ టచ్ చేసుకోమని, తర్వాత ఇక్కడ టచ్ చేయమని. అన్న ఇంకా చూశాడు. వెళ్ళి స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏమండి సెల్ తీసుకున్నారా? రెండు ఒకేసారి ఎందుకు? ఓకే, ఇలా అది ఇది అయ్యి ఒక 8 టేక్లు అయింది. చాలా సీరియస్ అయిపోయాడు, చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆ మెట్టు దిగి రావాలి ప్రతి షాట్కి. పైగా నేను మిగతా ఆర్టిస్టులు అందరి ముందు ఇన్ని టేకులు అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఏంటంటే బయట వెళ్ళి యాక్ట్ చేసేటప్పుడు ఒక టేక్ చేస్తారు, ఓకే థ్యాంక్ యూ అంటారు. అవతలాడు మరి అడగటానికి ఇబ్బందో లేకపోతే వీడు చేసిందే కరెక్ట్ అనుకుంటారో తెలియదు నాకు. బట్ ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. మేబీ మై ఫాదర్ హూఎవర్, బట్ షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి. నేను చెప్పింది నీకు ఎందుకు ఇంకెందుకు నేను ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు? ఇప్పుడు నేను చెప్పిన యాక్షన్ ఇంకా న్యాచురల్గా ఉందా? చాలా న్యాచురల్. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను. 8 టేక్లు అయినాయి. తర్వాత షార్ట్ ఓకే అని వచ్చి అందరి ముందు నన్ను ఆ మహానటుడు ఎన్టీ రామారావు వచ్చిన వీడితో మాత్రం సినిమా చేయను అంటాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆలోచించే విధానానికి ఆయన కొడుకుగా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇండస్ట్రీ చాలా రోజులు డిస్కస్ చేసింది, అసలు చలపతిరావు గారి కొడుకు రవిబాబు ఆలోచించే విధానం ఏంటి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందని అనేవాళ్ళు ఉంటారు. తింగర్గా ఆలోచిస్తున్నాడు ఏంటి, ఇలా ఉంది ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ డాడీ మీకు దాన్ని అంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్లీగానే ఉంటుందా? ర్యాప్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మీ ఐడియాలజీ గురించి ఎప్పుడన్నా ఆయనతో డిస్కస్ చేయడం కానీ? ఆ సబ్జెక్ట్ కాదు, సినిమాల గురించి మాట్లాడేవాడు. అసలు జనరల్ ఫ్యామిలీ టాపిక్స్ అంతే కానీ సినిమాల గురించి చాలా తక్కువ. కానీ ఆయన చాలా పెద్ద గ్రౌస్ ఏంటంటే నువ్వు కమర్షియల్ సినిమా ఎందుకు చేయమని. నేను అంటాను వాట్ ఇస్ కమర్షియల్ అంటాను. కమర్షియల్ అంటే ఏంటి? సినిమా హిట్ అయితే కమర్షియల్, ఫ్లాప్ అయితే మామూలు సినిమానే కదా. సో మనం సక్సెస్ కోసం ట్రై చేద్దాం. అది ఏ సినిమాతో ట్రై చేస్తాం, వై డస్ ఇట్ బాదర్? నాకు నచ్చిన సినిమాలో నాకు నచ్చిన విధంగా తీయడానికి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, అంతే కదా. ఎగ్జాక్ట్లీ, ఎవరో చెప్పింది చేయడానికి కాదు కదా. సో అది ఆయనకి ఎప్పుడు ఉండేదన్నమాట. వీడు కమర్షియల్ సినిమా అంటే పెద్ద హీరోలకి వెళ్ళి కథలు చెప్పి ఆ పాటలు ఫైట్లు ఉన్న మాస్ సినిమాలు తీయడం కమర్షియల్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఫస్ట్ నుంచి అదే కదా ఉంది, 6 పాటలు 5 ఫైట్స్ 6 సాంగ్స్ పెట్టచ్చు బ్రదర్, అవసరం అనుకుంటే పెట్టచ్చు. అవును, ఇప్పుడు అవును లాంటి సినిమాలో నేను ఒక్క పాట కూడా ఉండదు. దాని బిఫోర్ తీసిన నువ్వుల సినిమాలో 9 పాటలు ఉంటాయి. అవును, సో నెరేటివ్ నెసెసిటీని బట్టే కదా. ఎగ్జాక్ట్లీ, అది ఉండేది ఆయనకి. నేను కమర్షియల్ సినిమాలు తీయట్లేదనే ఫీలింగ్ లాస్ట్ దాకా ఉండేది. ఓకే. బట్ ఇప్పుడు చాలా పెద్ద రెమ్యునరేషన్స్ ఇచ్చేసి లాజిక్ లేని ఒక క్యారెక్టర్ చేయండి రవిబాబు గారు బాగుంటుంది అంటే లాజిక్కే ఉండదు, బాగుంటుంది చేయండి అనే డైరెక్టర్స్ మీ దగ్గరకు వస్తారు. లేకపోతే మీరు అన్నట్లుగానే అసలు కథ ఏం సరిగా లేకుండా లేకపోతే ఏ విషయం లేకుండా డబ్బులు రెమ్యునరేషన్ ఇచ్చేసి ప్రొడ్యూసర్ సినిమాలు తీయండి అనే వాళ్ళు కూడా ఉంటారు. యాక్సెప్ట్ చేస్తుంటారా మీరు? లేకపోతే అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చేయలేదు రీజన్ దానికి అనుకుంటారు. స్టార్టింగ్లో ఒక రూల్ పెట్టుకునేవాడు కదా, బాగా డబ్బులున్నా ఇవ్వాలి ఆ క్యారెక్టర్కి. అప్పుడు మీరు చెప్పినట్టు లాజిక్ లేదు, బుర్ర ఇంట్లో పెట్టి వచ్చి సెట్ చేసేస్తాం. లేకపోతే పెద్ద బ్యానర్ అయి ఉండాలి. ఎందుకంటే పెద్ద బ్యానర్ ఎందుకంటున్నానంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా సినిమాలు తీస్తారని. లేకపోతే పెద్ద డైరెక్టర్ అనే ఉండాలి. ఎందుకంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి బాగా క్రియేటివిటీ ఇవన్నీ ఉన్నాడు కాబట్టి పెద్ద డైరెక్టర్. ఈ 3 రీజన్స్ పెట్టుకునేవాడిని. ఓకే, రాను ఏం చేశానంటే ఆ 3 రీజన్స్ కూడా తీసి పక్కన పెట్టాను. ఫస్ట్లో తీసుకునే వాళ్ళ ఫస్ట్లో ఈ 3 ఏదో ఒకటి ఉంటే చేసేవాడిని. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి లాజిక్ లేని క్యారెక్టర్స్. మరి అంతే కదా, ఏదో ఒకటి ఉండాలంటున్నాను. ఈ 3 ఏదో ఒకటి ఉండాలి. ఓకే, నీదేం పోయింది, నువ్వు ఆర్టిస్ట్వే కదా, వచ్చే గుడ్ నేమో బ్యాడ్ నేమో ఆ డైరెక్టర్కి వెళ్తుంది, నీకు డబ్బులు వస్తున్నాయి కదా. సో ఈ 3 రీజన్స్ పెట్టిన. బట్ అలాంటివి చేసినవి కూడా చాలా తక్కువ. అంతంత రెమ్యునరేషన్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు కదా. అలా చేసిన క్యారెక్టర్ అంటే ఏమని చెప్తారు? ఏం లేదు, 99% అలాంటిది లేదు యాక్చువల్గా. ఓకే, ఇలా పెట్టుకున్నాను రూల్స్ అంతేగాని అలా చేసింది ఏది లేదు. బట్ తర్వాత ఈ మధ్యకి వచ్చేసరికి ఏం చేశానంటే ఆ రూల్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి నచ్చితే చేయటం, ఇర్రెస్పెక్ట్. ఓకే, మనీ లేదు, పెద్ద డైరెక్టర్ అని లేదు, ఎవరైనా సరే నాకు ఒకసారి మాట్లాడి ఆ మనిషి నచ్చితే ఎస్ ఇన్స్టింక్టివ్గా ఇతను హీస్ కేపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్యారెక్టర్, నన్ను ప్రజెంట్ చేయడం బాగా చేస్తాడు అనుకుంటే మాత్రం చేసేస్తాను. మిగతా అన్ని సెకండరీ, డబ్బులు బ్యానరు ఇవన్నీ సెకండరీ. అది
బట్ మీరే ఒక డైరెక్టర్, డెఫినెట్గా మీరు చాలా మంది డైరెక్షన్లో కూడా యాక్టర్గా వర్క్ చేశారు. చేశాను. బట్ మీకు అనిపించుంటుంది డెఫినెట్గా, ఇదేం డైరెక్షన్ రా బాబు, ఇలా కాదు కదా, ఇలా యాక్ట్ చేయమంటున్నారు, ఇలా యాక్ట్ చేయమంటున్నారు, అలా అనిపించినవి ఉన్నాయి, అనిపించినవి కూడా ఉంటాయి కదా. అలా అనిపించినవి ఉన్నాయి. అబ్బా చాలా తెలివిగల కుర్రాడులా ఉన్నాడు, బాగా చేస్తున్నాడు అనిపించినవి కూడా ఉన్నాయి. అలా అనిపించింది ఏదైనా ఒక మూవీ పేర్లు పేర్లు చెప్పకూడదు బ్రదర్, ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్, పేర్లు చెప్పకూడదు. బట్ రెండు సిచ్యువేషన్స్లోనూ నేను సైలెంట్గానే ఉంటాను. ఐ నెవర్ సే ఎనీథింగ్, ఎందుకంటే వాళ్ళ విజన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం, నేను ఎంత ఇరిటేట్ అయినా కూడా బయటికి చూపించుకుంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పింది చేసి ఎగ్జిక్యూట్ చేసి వచ్చేస్తాం. కొన్ని ఎంజాయ్ చేస్తాం, లేదంటే అవతల డైరెక్టర్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడని మనకు ఫీలింగ్ ఉంది, మన బాగా ప్రజెంట్ చేస్తున్నాడని ఫీల్, దెన్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్. కానీ మిమ్మల్ని హ్యాండిల్ చేసేటప్పుడు డైరెక్టర్స్ కొంచెం భయపడుతుంటారా, లేకపోతే చాలా ఫ్రీగానే ఉంటావా? చిన్న టెన్షన్ ఉంటుంది కదా, రవిబాబు గారు కదా. అంటే బికాజ్ నేను కూడా డైరెక్టర్ని కదా, సినిమాలు తీసాను, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని చాలా చేశాను కాబట్టి మేబీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉండొచ్చు, ఎలా హ్యాండిల్ చేయడం ఇతను అని చెప్పేసి. బట్ వన్స్ దే ఒక సీన్ నాతో చేసిన తర్వాత దే ఆర్ లైక్ వెరీ ఫ్రీ. బికాజ్ నేను వాళ్ళని అంత భయపెట్టే విధంగా ఉండను కదా నేను. సో వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో సరదాగా ఉండటం వల్ల దెన్ దే బికమ్ ఫ్రీ. బట్ రవిబాబు గారు, మీరు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినప్పుడు ఒకసారిగా అల్లరి అమ్మాయిల అబ్బాయిలు, లేకపోతే సోగ్గాడు, ఇవన్నీ చూడగానే ఓకే ఈయన కూడా మంచి కామెడీ సినిమాలు తీస్తారు, నాన్నగారు లాగా, అండ్ తర్వాత మన ఈయన అల్లరి నరేష్ గారు ఫాదర్ ఈవీవి సత్యనారాయణ గారు లాగా ఒక మంచి డైరెక్టర్ అనుకున్న తర్వాత ఒకసారిగా మీ హారరు, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఒక డైరెక్టర్లో ఇన్ని యాంగిల్స్ చాలా కష్టం, అండ్ దట్టు కామెడీ సినిమాలు చేసేవాళ్ళు ఈ సినిమాలు తీయలేరు. అవును, ఎందుకంటే ఇక్కడ కూడా తీసిన కామెడీగానే తీస్తారు మళ్ళీ. అంటే ఇక్కడ డైరెక్షన్ చేసిన వాళ్ళు ఈ డైరెక్షన్ చేయలేరు, ఈ జోన్లోనే ఉంటారు వాళ్ళు. మీరు ఒక్క డైరెక్టర్ పేరు చెప్పండి, కామెడీ సినిమాలు తీసిన డైరెక్టర్, సస్పెన్స్ థ్రిల్లర్ తీశారు. బ్రదర్, డైరెక్టర్ అంటే ఎవరంటే, డైరెక్టర్ అనేవాడు ఒక క్రాఫ్ట్స్ మ్యాన్. ఏ సినిమానైనా నా స్టైల్లోనే తీస్తాననేవాడు స్టూపిడ్ బ్రదర్. సో డైరెక్టర్ అనేవాడు అంటే ఇప్పుడు నువ్వు చూస్ చేసుకున్న జానర్కి అడాప్ట్ అవుతూ ఉండాలి. నువ్వు కామెడీ అంటే కామెడీ సినిమాకి అడాప్ట్ అవ్వాలి యాజ్ అ డైరెక్టర్, హారర్ సినిమా అంటే హారర్ సినిమాకి అడాప్ట్ అవ్వాలి. బట్ చాలామందికి అది కష్టం. మీరు చెప్పినట్టు, మీరు చెప్పే ఇది జానర్స్ అలా జంప్ చేసుకుంటూ వెళ్ళి ప్రతి సినిమా డిఫరెంట్గా ఉంచి, ప్రతి జానరు డిఫరెంట్, ప్రతిదానికి నీ క్రాఫ్ట్ అప్లై చేసి దాంట్లో బెస్ట్ అనిపించుకుంటూ అనేది కొంచెం కష్టమే. బట్ నేనేం చేస్తానంటే ఐ డూ రీసెర్చ్. ఇప్పుడు నేను ఇది హారర్ సినిమా తీయబోతున్నాను అనుకోండి, అనసూయ తీసేటప్పుడు ఇట్స్ ఎ థ్రిల్లర్, బట్ ఒక డాష్ ఆఫ్ హారర్ ఉంటుంది దాంట్లో సో అప్పుడు ఏం చేశానంటే టాప్ 100 హారర్/థ్రిల్లర్ మూవీస్ ఏంటి ప్రపంచంలో అని చెప్పి వాటి గురించి చదివి, కొన్నిటి స్క్రీన్ ప్లేస్ చదివి, కొన్నిటికేమో సినిమాలు చూసి అర్థం చేసుకుని ఆ తర్వాత ఆ జానర్లోకి వెళ్ళాను నేను. ఓకే, దెర్ ఇస్ సో మచ్ రీసెర్చ్ ఐ డూ. అవును, హారర్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఈ హారర్ సినిమా ఎగ్జాక్ట్ డీప్ హారర్ సినిమాలు అంటే హారర్ కామెడీస్ కాదు ఏంటనేది స్టడీ చేశాను. నంబర్ 1 హారర్ ఫిల్మ్ ఇన్ ద వరల్డ్ ఎగ్జార్సిస్ట్, నంబర్ 2 హారర్ ఫిల్మ్ ఇన్ ద వరల్డ్ ఓమెన్, నంబర్ 3 రోస్మెరీస్ బేబీ, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే 100 సినిమాలు ఉంటాయి. ఇవన్నీ స్టడీ చేస్తే నాకేమర్థమైందంటే హారర్ సినిమా అనేది ఇట్స్ నాట్ అబౌట్ హారర్. ఎస్, హారర్ ఎలిమెంట్ ఉంటుంది, భయం ఉంటుంది, అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఫండమెంటల్ లేయర్ ఏంటంటే ప్రతి గ్రేట్ హారర్ ఫిల్ము ఒక ఫ్యామిలీ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. ఎగ్జార్సిస్ట్ ఒక మదర్ అండ్ డాటర్ స్టోరీ, ప్యారల్గా ఒక మదర్ అండ్ సన్ స్టోరీ దాంట్లో ఇన్బిల్ట్ ఉంటుంది. ఎస్, దీంట్లో హారర్ ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ ఇస్ హారర్ డ్రివెన్. ఓమెన్, ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ బిట్వీన్ అ మదర్, ఫాదర్ అండ్ దర్ లిటిల్ చైల్డ్. ఫైనల్ డైలమా ఏంటి, నా కొడుకుని చంపాలా వద్దా నేను, బికాజ్ ఈజ్ ద డెవిల్. ఇట్స్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. రోజ్మెరీస్ బేబీ, హస్బెండ్ అండ్ వైఫ్ కడుపులో డెవిల్స్ బేబీ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఫ్యామిలీ స్టోరీ. సో అందుకే అవును కూడా చూడండి, ఇట్ ఈస్ లైక్ అ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ మోర్ దెన్ కెప్టెన్ రాజు ఆర్ హారర్. ఇట్ ఈస్ అ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ, ద స్టోరీ బిట్వీన్ దెమ్ అంతే. కొత్త జంట, అప్పుడే పెళ్ళైన జంట, వాళ్ళ కాదు అది. సో ఇలా నన్ను నేను అప్లై చేసుకుంటాను ఓ జానర్కి. ఇప్పుడు రేజర్ ఉంది, ఇప్పుడు రేజర్ ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. సో టాప్ యాక్షన్ థ్రిల్లర్స్ లాస్ట్ సినిమా ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు 1.5 years నేను చూసిన సినిమాలు అన్నీ యాక్షన్ థ్రిల్లర్స్. ఎప్పటి నుంచి 70s నుంచి లేటెస్ట్ 2015, 2020 దాకా. ఓకే. సో అన్నీ చూసి ఓహో యాక్షన్ థ్రిల్లర్ అంటే ఇదనమాట ఫార్మాట్, ఇలా తీయాలన్నమాట, కథ నరేషన్ ఇలా ఉండాలన్నమాట.
నేను మీకు చెప్పాను ప్రతి షార్ట్ మూమెంట్లో ఉండాలని. సో ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత దెన్ ఐ అప్లై మై సెల్ఫ్ టు ద ఫిల్మ్. అంతే. సో ఇప్పుడు మీరు నాకు కామెడీ ఇచ్చినా అలాగే అప్లై అవుతాను, నేను హారర్ ఇచ్చినా అలాగే చెప్తాను, లవ్ స్టోరీ ఇచ్చినా అలాగే చెప్తాను, నేను చూసిన సినిమాలన్నీ చేసిన సినిమా. ఇప్పుడు నేను సాంగ్స్ తీయాలన్నా అలాగే అప్లై అవుతాను. ఒక 500 మ్యూజిక్ వీడియోస్ చూస్తాను ముందు, అసలు సాంగ్ అంటే ఏంటో అర్థం చేసుకుంటాను. ఓకే. ఆ తర్వాత తీయటం స్టార్ట్ చేస్తాను. సినిమా అనేది ఎగ్జామ్, నువ్వు బాగా చదువుకుని వెళ్ళకపోతే ఫెయిల్ అవుతావు కదా. అంతే. సేమ్ నేను ఇలాగే బాగా చదువుకుని బాగా రీసెర్చ్ చేసి సినిమా తీస్తాను అంతే. కానీ ఫస్ట్ కామెడీ తీసి తర్వాత ఇది తీశారు కాబట్టి ఓకే, ఫస్ట్ అవి తీసి ఇవి తీస్తే కష్టం అంటే మీరు రావటమే. ఇప్పుడు చలపతిరావు గారు అబ్బాయి అంటే ఏ బిగ్ హీరో అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు ఆ టైంలో, ఎందుకంటే నాన్న పీక్ లో ఉన్నారు కాబట్టి. అవును, పీక్ లో ఉన్నప్పటికి కూడా మీ దగ్గర టాలెంట్ ఉందని కూడా తెలుసు అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై అల్లరి నరేష్ గారు అనగానే భయం అనిపించలేదా? అల్లరి అని ఒక కామెడీ ఆడుతుందా, చూస్తారా సినిమా, అసలుకి నరేషన్ పెట్టి తీస్తే ఎవరైనా వస్తారా థియేటర్ కన్నా భయం లేదా? అసలు లేదు, భయం లేదు, భయం ఉండదు బ్రదర్ ఎప్పుడు నాకు. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఏంటంటే చూస్తాను, ఈ సినిమా మనం తీసాము, ఏంటి భయం? బేసిక్గా మనకి డబ్బులు పోతాయనే కదా భయం. సో ప్రాపర్గా మనం మనని హెడ్జ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఎక్సైట్ అయిపోయి 100 కోట్లు పెట్టి సినిమాలు తీయకుండా ప్రాపర్గా ఈ సినిమా మనం అనుకుంటున్నాం, ఈ కథకి ఎంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెడతాం వల్ల మనం ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఉంటాం, అది మనకి సేఫ్ అయినా అనుకునే కదా మనం కద్దేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఓవర్ ఎక్సైట్ అయిపోయి మనం బ్యాంక్రప్ట్ అయిపోయేలాగా సినిమాలు తీయం కదా. సో దానివల్ల ఫైనాన్షియల్గా భయం లేదు అప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే క్రియేటివ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రతి సినిమాకి ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చింది మీరు తీశారు, మీకు నచ్చింది అవతలాడికి నచ్చాలని గ్యారంటీ లేదు కదా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చాలనుకుని మనం తీస్తాం, ఇప్పుడు అది గ్యారంటీ లేదు కదా నచ్చుతుందా లేదా అని చెప్పేసి. సో వి ట్రై, అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ ట్రయల్. పైగా నాకు ప్రతి సినిమా ఒక మొదటి సినిమా లాంటిదే, ఎందుకంటే ప్రతిసారి నాది ఎక్స్పెరిమెంటే, ప్రతిసారి కొత్తదనాన్ని ట్రై చేయటం. అవును. సో ప్రతిసారి నాకు అదొక స్టార్టప్ కంపెనీ లాగా అనమాట. స్టార్టప్ ఇది ఏమవుతుంది, దీనికి ఇది పెరుగుతుందా, చచ్చిపోతుందా, లేకపోతే దీనికి ఫండింగ్ వస్తుందా, వెంచర్ క్యాపిటలిస్టులు చూపిస్తారు, ఇది ప్రతిసారి ఇది స్టార్టప్. నాకు ఐ థింక్ 2002 అనుకుంటా, 2002 నేను థియేటర్లో చూసా. అల్లరా అమ్మాయిల అబ్బాయిలు థియేటర్లో చూసా. అవును. మన చనిపోయాడు విజయ్, పొట్టి విజయ్ పాపం, అతనితో ఈ బ్యాక్ లో అది కనిపించడానికి అయిపోయి ఇట్ వాస్ దోస్ ఆ టైమ్స్ బాగా ఎంజాయ్ చేసాం బ్రదర్ ఈ సినిమాలు తీసేటప్పుడు అంతా. బికాస్ యూఆర్ యంగ్, ఇట్ వాస్ ఫన్. అవును, మనకున్న బ్యాచ్ అందరూ అలాంటి వాళ్ళే. అవును. సో అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాం, పెద్ద రెస్ట్రిక్షన్ లేదు, ఆపేవాళ్ళు లేరు. ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం అస్సలు లేదు. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మైండ్లో, దెన్ యూఆర్ ఏబుల్ టు క్రియేట్ అండ్ జనరేట్ సో మచ్ మ్యాడ్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చే సినిమాలను చూస్తే, ఆ సినిమాలను చూస్తే ఇప్పుడు నథింగ్ అనిపిస్తాయి కదా మనకి. అవును. ఎందుకంటే మనం అప్పుడు చేసిన మ్యాడ్నెస్, అప్పుడు క్రియేట్ చేసిన వైల్డ్నెస్ సినిమాల్లో ఇప్పుడు వచ్చే సినిమాల్లో అంత ఉండలేదు కదా. అది కానీ అల్లరికి ఎంత అయింది బడ్జెట్ మీకు? 84 lakhs అయింది. 84 lakhs. సో ఎగ్జాక్ట్గా అదే అవుతుందని దిగారు మీరు కూడా. 80 lakhs అవుతుంది అనుకున్నాం, 4 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టాను. నేనే ఖర్చు పెట్టాను కావాలని. అంటే అదేదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు. ఒక షాట్లో చీకట్లో ఎక్కడో ఒక లైట్ మెన్ నడిచి వెళ్తున్నాడు, ఎక్కడో మైకులు కనపడుతున్నాయి, ఎక్కడో ఒక డోర్ ఫ్రేమ్ విరిగిపోయి ఉంది, ఇలాంటి చిన్న చిన్న షాట్లు ఉన్నాయి. ఒక 20 షాట్లు ఉన్నాయి సినిమాలో. వదిలేయచ్చు, జనం పట్టించుకోరు. బట్ నాకెందుకో అది సాటిస్ఫాక్షన్ అనిపించగా, అప్పుడే కంప్యూటర్ గ్రాఫిక్స్ కొత్తగా వస్తుంది మన దేశంలోకి, చిన్న అన్నీ చేస్తున్నారు. సో దాంతో ఆ గ్రాఫిక్స్లో టచ్అప్ చేయడానికి 4 లక్షలు ఖర్చు అయింది. నానే పెట్టారు ప్రొడ్యూసర్గా? నో ఐఎమ్ ద ప్రొడ్యూసర్. అదే ఇంకా మా ఫాదర్ని అడగలేదు అసలు ఎప్పుడు నేను డబ్బులు. ఐఎమ్ ద ప్రొడ్యూసర్, నా డబ్బులే. అప్పటికి 84 lakhs ఉన్నాయి మీ దగ్గర. అంటే ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ అడ్వర్టైజింగ్ బిజినెస్ చేస్తున్నాం కదా అప్పుడు చెన్నైలో. కమర్షియల్ వే. ఓ, సో చాలా తక్కువ టైంలోనే 84 lakhs సంపాదించి సినిమా తీసేశారు. 84 lakhs అంటే సురేష్ ప్రొడక్షన్స్ వాజ్ అ పార్ట్నర్ ఫర్ మీ. సో 50-50 బేసిస్లో చేసాం అనమాట సినిమా. ఓకే, గ్రేట్. అందుకే అసలు అల్లరి నరేష్ ఇంకా మర్చిపోలేం. ఒక్కోసారి అలా కుదురుతుంది బ్రదర్, ఒక్కోసారి కుదరదు. ఎందుకంటే మన 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 జీవితాలు, మన కెరియర్లు ఇవన్నీ అదృష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. 99% హార్డ్ వర్క్ చేసినా 1% లక్ కావాలి కదా. అవును. సో కొన్నిసార్లు కుదురుతాయి, కొన్నిసార్లు కుదరవు, అంతే. రవిబాబు గారు, చలపతిరావు గారితో చాలా టైమ్స్ ఇంటర్వ్యూ అనుకున్నాను, కుదరలేదు. బట్ ఆయన గురించి ఒక 5-6 క్వశ్చన్స్ మీరు ఓకే అంటే చెప్తాను అంటే అడుగుతాను నేను. 100% ప్లీజ్. ఎందుకంటే చలపతిరావు గారికి అమితమైన ఇష్టం రవిబాబు గారు అంటే, ఇంకా ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఆ జోన్లో నుంచి ఆయన బయటికి రాలేక చాలా రోజులు కొడుకే ప్రపంచం అనుకున్న
రోజులు కూడా చాలామంది నాతో మాట్లాడారు, సీనియర్ యాక్టర్స్ కూడా. అంటే నాన్న ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి రాకముందు కూడా చెప్పాలంటే మంచి లైఫ్ అయింది. వాళ్ళ మేనత్తలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలా బాగా చూసుకున్నారని నేను విన్నాను. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాన్నగారికి ఎన్టీఆర్ గారికి అంత క్లోజ్నెస్ షార్ట్ టైంలో ఎలా అసలు వర్కౌట్ అయింది అసలు? అది దట్ వాస్ బిఫోర్ మై టైం బ్రదర్. ఆ క్వశ్చన్కి నేను ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేను. Hmm. ఒక్కొక్కసారి అంతే బ్రదర్, మనం మనుషులతో కనెక్ట్ అయిపోతాం. Hmm. ఆయనకి ఎన్టీఆర్ అంటే దేవుడు. Hmm. మరి ఆ దేవుడికి భక్తుడు అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు. ఎప్పుడు చెప్పలేదు నాన్న? ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యాడు. ఆయన రామారావు గారి ఫ్యామిలీ మెంబర్ లాగానే ఫీల్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ కంటే ఆయనకు రామారావు ఫ్యామిలీ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంత భక్తుడు అనమాట ఆయన రామారావుకి. ఆయన సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన స్క్రీన్ సేవర్ రామారావు బొమ్మే ఉంటుంది. రామారావుతో క్లాసిక్ బొమ్మ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ బొమ్మే ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఎదురుగుండా పెద్ద అదే బొమ్మ, ఆయన రామారావు ఇలా ఉన్న బొమ్మే ఉంటుంది. లాస్ట్ దాకా అదే ఉంది. సో మరి ఆయనకి రామారావు అంటే పిచ్చి. రామారావు గారు పిక్చర్ చలపతిరావు గారు లేకుండా ఉండరు. ఇప్పుడు అలాంటి లాయల్టీ ఉన్న మనుషులు లేరు బ్రదర్. మా ఫాదర్ లాగా లాయల్, డెడ్ లాయల్. అంటే దెర్ ఇస్ నో టూ వేస్. అసలు మైండ్లో చిన్న డౌట్ కూడా లేదు ఆ లాయల్టీ మీద. సో అంత లాయల్ ఆయన రామారావుకి. బట్ అమ్మగారు చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు కదా? నాకు ఊహ తెలియని ఏజ్ లోనే. నాకు 6 years అనుకుంటా. నాకు అసలు గుర్తు కూడా లేదు. బట్ చలపతిరావు గారు చెప్పాలంటే హీరో మెటీరియల్, అంత బాగుంటారు. వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. వెరీ హ్యాండ్సమ్. 6'2" ఎంత ఉంటాడు ఆయన. అవును. ఫెయిర్ లైట్ ఐస్, కర్లీ హెయిర్, చాలా వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. అవును. కానీ రామారావు గారు 10% నాకు కూర్చుంటే బాగుండేది. మీరు కూడా ఇంచుమించు అలానే ఉంటారు చలపతిరావు గారు లాగే. హైట్ వచ్చింది ఆయనకంటే, హైట్ ఏమో, బట్ మిగతా రాలేదు మనకి. బట్ అమ్మగారు ఎలా చనిపోయారు సార్ అసలు? ఇది చాలా మందికి తెలీదు. బట్ ఆమె కూడా యాక్ట్ చేశారు కదా డ్రామాలలో, యాక్ట్ చేశారు నేను. మేబీ కాలేజ్ డేస్ లేదన్నా కానీ నాట్ ఇన్ మూవీస్. నాకు అసలు కరెక్ట్గా తెలియదు బ్రదర్. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఫాదర్తో ఈ టాపిక్ మాట్లాడలేదు, మా మదర్ గురించి. ఆయన ఎప్పుడు మాతో తీసుకురాలేదు టాపిక్. నాకు చూచాయిగా గుర్తుంది. పెరిగే ఏజెస్లో మిగతా వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మద్రాస్లో మా చిన్నప్పుడు వాటర్ షార్టేజ్ ఉండేది. ఓకే. అంటే నీళ్లు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వచ్చాయి. సో నైట్ వచ్చాయి వాటర్. మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, పైన ఓనర్స్ ఉండేవాళ్ళు, సెంటర్ పోర్షన్లో మేము ఉండేవాళ్ళం, ఇటు పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉండేది, ఈ పక్క పోర్షన్లో ఒక ఫ్యామిలీ. నైట్ 1 గంటకో 2 లెగిసి వీళ్ళందరూ వాటర్ పట్టుకునేవాళ్ళు. వాటర్ వెనకాల వచ్చేది, తొట్టులో పడేది. ఆ తొట్టులో నుంచి దే టేక్ టర్న్స్ వాటర్ పట్టుకుని ఇంటి లోపల స్టోర్ చేసుకునేవాళ్ళు. సో ఆ పర్టికులర్ డే వాటర్ వచ్చే రోజు ఇది నాకు జనం చెప్పేదాన్ని బట్టి నేను కన్స్ట్రక్ట్ చేసుకున్న స్టోరీ మెంటల్గా. ఇది రకరకాల ఇన్పుట్స్తో వాటర్ పట్టుకోవడానికి మిడ్ నైట్ లేచారు. మా ఫాదర్ ఆ రోజు షూటింగ్కి వెళ్ళొచ్చారు. ఆయన షూటింగ్కి వెళ్ళొచ్చి చెవులో పోట్ అని చెప్పేసి ఇయర్ డ్రాప్స్ వేసుకుని 2 చెవుల్లోనూ కాటన్ పెట్టుకుని పడుకున్నారు. ఆయన మేమందరం పక్కనే పడుకునేవాడు, చిన్నపిల్లలం కదా, అందరం ఉండేవాడు. పడుకున్నారు. ఈవిడ లేచి నైటు వాటర్ పడుతున్నారు. సో ఈ 3 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ పోర్షన్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు టీ పట్టేవాడు. ఎందుకంటే ఇది ఒక 2-3 hours ప్రాసెస్ అంట. ఎందుకంటే అందరూ పట్టుకోవాలి కదా వాటర్. సో ఒకరోజు వీళ్ళింట్లో టీ పెడితే ఒకరోజు వీళ్ళింట్లో టీ పెట్టేవాడు. ఆ రోజు మా ఇంట్లో టీ పెట్టే రోజు. సో ఈవిడ టీ పెడతానికి వెళ్ళారు. వెళ్తే ఏదో నైలెక్స్ నైలాన్ సారీ లాంటిది ఏదో వేసుకుని ఉన్నారు. స్టవ్ ఏమో ప్లాట్ఫారం హైట్లో ఉండేది. సో వెనక్కి తిరిగి ఏదో చేసేటప్పుడు ఆ పమిటికి ఫైర్ టచ్ అయింది. ఆవిడకి ఆ బయటికి వెళ్ళేదా తెలియలే, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళేదా. సడన్గా చూస్తే ఒళ్ళంతా ఫైర్, ఫాస్ట్గా ఎక్కేస్తుంది కదా నైలెక్స్ సింథటిక్. ఈవిడ అరుస్తుంది. అప్పుడు పక్కింటి వాళ్ళు రాలేదు ఇంకా. అరుస్తుంది, ఏమిటి అరుపులు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఈయనొచ్చి లేపారు. అంటే పెద్ద డిస్టెన్స్ లేదు, 2-3 rooms డిస్టెన్సే ఉంటుంది. లేపారు. ఈయన లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే ఫ్లేమ్స్ ఉన్నాయి. ఈయనకి ఏం చేయాలో తెలియక అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసి మీద పోస్తారు. యాక్చువల్గా వాటర్ మీద పోయకూడదు అంటారు. అవును, ఏదో శాండ్ వేస్తారు, దుప్పట ఏదైనా తీసుకొచ్చి కప్పెట్టారు. బట్ ఆ టైంలో మనకి వాటర్ కనిపించింది, ఫైర్ కనిపించింది, దానికి వాటర్ పోస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు సోర్సెస్ హూ హ్యావ్ టోల్డ్ మీ. సో ఆ తర్వాత షీ స్టేడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 days ఐ థింక్. షీ హ్యాడ్ 3rd-degree burns. ఆఫ్టర్ 3 days షీ పాస్డ్ అవే. ఓకే. చాలా చిన్న పిల్లలు కదా మీరంతా కూడా? మీకన్నా చిన్న వాళ్ళు. మా సిస్టర్కి 4, ఇంకో సిస్టర్కి 2. వాళ్ళకి అసలు తెలియదు. కానీ ఎన్టీఆర్ గారు చాలా ఫోర్స్ చేశారంటే, చాలా చిన్నపిల్లలు అర్థం చేసుకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకో,
ఇది అది ఈ స్టోరీస్ అని పిల్లలకి నాకు ఈ స్టోరీస్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటే ఇది ఆయన నాకు- పిల్లలే ప్రపంచం, నేనైతే పెళ్లి చేసుకునని. నాకు తెలియదు సార్ ఈ స్టోరీస్ అని నాకు ఆ. ఇది తెలియదు నాకు. ఉమ్. బట్ ఇది మాత్రం నేను అర్థం చేసుకుంది ఈ మొత్తం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మేబీ ఆయన ఫోర్స్ చేసి ఉంటారు సార్, ఎందుకంటే ఆయనకి అప్పుడంతా 28-29 ఇయర్స్ ఆయనకి ఉమ్. ఏజ్. సో ఐఎమ్ షూర్ అని ఉంటారు, చాలామంది అని ఉంటారు కదా, మళ్ళీ చేసుకోమని అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల. బట్ హీ చోజ్ నాట్ టు, చేసుకోకూడదు అనుకున్నారు ఆయన. బట్ మీకు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా నాన్న హీరో అంటే అప్పుడే అనిపించారు ఇంకా? అంటే పెళ్లి చేసుకోకుండా అసలు ఈ 2 థాట్ years 4 years 6 years పిల్లల్ని పెంచడం చాలా కష్టం. కష్టం. అండ్ దట్టు అప్పుడెప్పుడు బిజీ అవుతున్నారు యాక్టర్ గా, అవును. ఇంకా చాలా కష్టం. ఆయన అవును. పడ్డ స్ట్రగుల్స్ అక్కడికన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఇంకా. ఇప్పుడు అనిపిస్తాయి అది రెట్రోస్పెక్ట్ లో. లైఫ్ ఎప్పుడు మనకి జరిగేటప్పుడు మనకి దాని గురించి అవగాహన ఉంది. Hmm. కొంతకాలం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు తెలుస్తుంది Hmm. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ఆ టైంలో ఏం జరిగింది, Hmm. మన ఎలా ఎఫెక్ట్ చేసింది, లేకపోతే మన చుట్టూ మనుషులు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ రెట్రోస్పెక్ట్లోనే తెలుస్తాయి మనకి. Hmm. సో ఎస్, మచ్ లేటర్ ఇన్ లైఫ్ మా ఫాదర్ చేసిన, సమ్ పీపుల్ కాల్ ఇట్ అ సాక్రిఫైస్, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ హిస్ చాయిస్. ఈ కుడ్ హావ్ మేడ్ ది అదర్ చాయిస్. బట్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క లేడీ పిల్లల్ని టెరబుల్గా చూస్తుందని గ్యారంటీ లేదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. మేబీ ఆ చాయిస్ తీసుకుని ఉంటే మరి ఆయన లైఫ్ ఎలా ఉండేదో, మాది ఎలా ఉండేదో తెలియదు కానీ నాకు. బట్ ఈ చాయిస్ ఆయన తీసుకున్నారు. Hmm. సో అందరం దాన్ని బట్టి పెరగటం బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీరు father తో మాట్లాడి ఉంటారు కదా, లైఫ్ లో చాలా సాక్రిఫైస్ చేశారు మా గురించి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరితో మా ఫాదర్ డాడీతో. అది కూడా డిస్కస్ ఇవన్నీ ఓవర్ట్గా మాట్లాడుకునే మాటలు కాదు బ్రదర్, లోపల ఫీల్ బట్ అయ్యే. ఆయనకి ఎక్కువ ఉంటుంది కదా అట్లా. ఆయన కూడా మమ్మల్ని ఎప్పుడు అలా అనలేదు బ్రదర్, ఆ. నేను ఇంత సాక్రిఫైస్ చేశాను మీకోసం. అసలు అలాంటి టాపిక్స్ కానీ అలాంటి ఓవర్ట్ ఎమోషన్స్ కానీ ఏమి లేవు. వి జస్ట్ లివ్డ్ అవర్ లైఫ్స్. ఓకే. మీరేం చేశారో మాకు తెలుసు మా కోసం. Hmm. సో వీ బిహేవ్డ్ విత్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ అలాగే ఉన్నాం. సో ఆయనకి తెలుసు ఆయన మా కోసం ఏం చేశారు. బట్ ఆయన మా ఫేస్లో ఎప్పుడు రుద్దలేదు, నేను మీకోసం ఇది చేశాను, నేను మీకోసం ఇది చేశాను. అసలు ఎప్పుడు అసలు ఆ టాపికే తీసుకురాలేదు. కానీ ఆ అమ్మ ఆయన లైఫ్ లో నుంచి పోయిన తర్వాత ఆడవాళ్ళంటే బీభత్సమైన రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది కదా ఆయనకి. అది మీరు ఆయన అడుగుంటలేదు. ఆ? అంటే అంత లోతుకి వెళ్ళలేదు బ్రదర్ నేను ఎప్పుడు ఆయనతో ఏంటి అని చెప్పేసి. బట్ బయట నాకు చెప్పేది ఏంటంటే హీఈస్ అ వెరీ హ్యాపీ మ్యాన్. Hmm. ఎప్పుడు జాలీగా జోవియల్గా ఉంటాడు ఆయన. ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు. సమ్ టైమ్స్ అందరికీ యాక్సెప్ట్ అయ్యే జోక్స్ కాకపోవచ్చేమో, బట్ హీ వాజ్ ఆల్వేస్ జోకింగ్ అండ్ ఎప్పుడు సరదా. నేను ఇప్పుడు నాకేం తెలుస్తుందంటే, నేను ఇండస్ట్రీలో చాలామందిని కలుస్తూ ఉంటాను కదా, నన్ను చాలామందిని కలుస్తూ ఉంటారు. ఏది టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు, రకరకాల. నేను కలిసిన ప్రతి ఒక్కరికి మా ఫాదర్తో ఏదో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా. సార్ మా అబ్బాయికి స్కూల్లో సీట్ రాకపోతే నాన్నగారు నాతో వచ్చి ఆ సీట్ ఇప్పించారు సార్, ఎవడో చెప్తాడు. సార్ నేను ఓ రోజు షూటింగ్లో దెబ్బ తగిలి పడిపోతే నాన్నగారు తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. సార్ నా దగ్గర ఆ రోజు డబ్బులు లేవు సార్, నాన్నగారు మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళారు సార్. సో మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను చెప్పేది వందల పీపుల్ నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పారు మా ఫాదర్ గురించి. ఒక విధంగా నాకు వాళ్ళ ద్వారా మా ఫాదర్ గురించి ఇంకా ఎక్కువ తెలవడం స్టార్ట్ అయింది. కానీ నేను నాన్నగారితో వైఫ్ రోల్ చేసిన వాళ్ళని ఒక 14-15 మంది కాల్ చేసి ఉంటాను నైట్ మీరు వస్తున్నారు అనేసరికి. కొంచెం కోపిష్టి ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. ఆయనకి ఇంకేం ఉండదు, లోపల ముఖాన మాట్లాడేస్తారు, కొట్టినట్టు ఉంటుంది ఆయన మాట. ఆ విషయంలో కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటారు. కానీ ఒక ఆడ మనిషిని చూశారు అంటే ఆయన ఇచ్చే గౌరవం ఇండస్ట్రీలో ఇంకే వ్యక్తి ఇవ్వరు రోషన్. అలాంటి గొప్ప మనిషి ఆయన అని ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు. గుడ్. మేబీ అప్పుడు అనిపించింది ఆయన చేసిన క్యారెక్టర్స్ కి సంబంధమే లేదు. ఎవరో నంబర్ అసలు మా ఫాదర్ని చూస్తే అందరూ ఈయన ఫుల్ బాటిల్ వేస్తాడు రా బాబు అనుకుంటారు కదా. అవును. ఆయన అసలు టీ కాఫీ కూడా తాగరు. అవునా? ఈజ్ అ టీ టోటలర్. టీ కాఫీ కూడా తాగరు. నేనన్నా కొంచెం బ్లాక్ కాఫీ ఏదైనా తాగుతాను కానీ టీ కాఫీ తాగరు. ఈ డజంట్ స్మోక్, ఈ డజంట్ డ్రింక్. అసలు ఏ అలవాటు లేదు ఆయనకి, జీరో. లైఫ్ లాంగ్. ఓకే. అసలు నమ్మరు ఎవరు. కానీ భర్త కన్నా భార్య ముందు పోతే భర్తలు చాలా డౌన్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎక్కువ సంవత్సరాలు బతకరు అంటారు. కానీ దానికి ఫుల్ ఎగ్జాంపుల్ నాన్నగారు. అంటే అన్ని మీరు చెప్పే వాళ్ళు ఎవరంటే దే ఆర్ లైక్ లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ మీరు ఒక కేజీలో పెట్టి పెంచుతారు. చాలా రోజుల తర్వాత ఒక లవ్ బర్డ్ చచ్చిపోయిన తర్వాత ఇంకో లవ్ బర్డ్ చచ్చిపోతుంది. లైఫ్లో 40-50 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి
ఫస్ట్ ఒక పార్ట్నర్ చనిపోతే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇంకో పార్ట్నర్ చనిపోతారు. ఇది ఎక్కువ టైము కలిసి జీవించినాడు. బట్ మా ఫాదరు మదర్ది ఎంత టైం అసలు అది ఒక 8-9 ఇయర్స్ 6-7 ఇయర్స్ 7-8 ఇయర్స్ అంతే. సో దే డింట్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం టుగెదర్. అది కానీ నాన్నగారు కూడా చాలా హెల్దీగా ఉన్నారు కదా లాస్ట్ దాకా. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు ఆయన యాక్టింగ్ కెరీర్ కూడా చెప్పాలంటే. చాలా పెద్ద కెరీర్, చాలా పెద్ద కెరీర్. 1200-1300 సినిమాలు చేసి ఉంటారు. 55 ఇయర్స్ కెరీర్. 3 generations తో వర్క్ చేశారు. అవును. పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అవును. ఏఎన్ఆర్, నాగార్జున, ఇలా సినిమా అదే చెప్తున్నాను. బట్ ఏంటి ఒక్కసారిగా నాన్నగారు చనిపోయారని న్యూస్ వినగానే నేను ఇంటికి వచ్చాను. షాక్ అయ్యింది. లాస్ట్ ఒక 2-3 months ఎవరిని కూడా దగ్గర వాళ్ళని తెలిసిన వాళ్ళని కూడా నన్ను రావద్దు, ఈ టైంలో చూడొద్దు మీరు, నాకు చూడటానికి ఇష్టం లేదు అట్లా అని చెప్పారు. లాస్ట్ ఏమైందంటే అది నేను చాలా మందికి చెప్తాను బ్రదర్, ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేదు, ఒక ఓల్డ్ పీపుల్ కింద పడకూడదు కదా, బాత్రూంలో జారి పడటం కానీ మెట్ల మీద నుంచి పడటం కానీ ఏ విషయం గురించి అయినా ఓకే కింద మాత్రం పడకూడదు. ఎప్పుడైతే ఆ ఫస్ట్ పడతారో, ఫస్ట్ ఫాల్ జరుగుతుందో, సపోజ్ చిన్న ఫ్రాక్చర్ ఇది అయిందనుకోండి, అక్కడ నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది ఎవరికైనా సరే. సో ఆ పడకుండా జాగ్రత్త పడాలి మనం, ఓల్డ్ పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ. ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన యాక్చువల్గా ఆయన డిసిప్లిన్ అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ రోజు షూటింగ్లో ఆ ఆర్టీసీ బస్సు టాప్ మీద నుంచి కింద పడ్డాడు ఆయన. ఏ మూవీస్ అదేదో భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ ఏదో సినిమా, నరేష్ ఎవరు నరేష్ సినిమా అనుకుంటా, అల్లరి నరేష్ ఎవరితో సినిమా. బస్సు టాప్ ఎక్కిచ్చారు, ఆయన ఎక్కకూడదు, మరి ఎక్కాడు. ఆయన దిగేటప్పుడు ఏదైనా క్రేన్ వాడి దిగి ఉండాలి. ఆ వెనకాల ల్యాడర్ ఉంటుంది కదా బస్సుకి, అది పట్టుకుని దిగుతానని చెప్పేసి అక్కడ నుంచి కాలు స్లిప్ అయ్యి టప్పని పడిపోయాడు. సో పడటం వల్ల ఏమైంది, పెద్ద ఫాల్ కదా అది, మామూలు స్లిప్ అయి పట్టడం కాదు ఇది, ఆ హైట్ నుంచి పట్టడం. పైగా ఆయన సైజుకి ఇంకెక్కువ దెబ్బ తగ్గుతుంది. బట్ లక్కీగా ఆయనకు చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది హిప్లో. ఓకే. ఎప్పుడైతే ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందో, కదులుతుంటే చిన్న పెయిన్ వస్తుందో, ఇక ఆ కాన్ఫిడెన్స్ పోయింది మెంటల్గా. ఓహో నేను కదలలేను అనేది వచ్చేసింది. సో 3 months హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఆయన. ఇది వాళ్ళు చెప్పారు కంప్లీట్ 3 months అపోలోలో 3 months అలాగే ఉండాలి, కదలకూడదు, లేకపోతే ఫ్రాక్చర్ హీల్ అవుతుంది. నేనంటాను స్టార్ట్ మూవింగ్, బేసిక్ మూవ్మెంట్ అన్న చేయి, తర్వాత అంతా రెస్ట్ తీసుకో అంటే, లేదు నేను డాక్టర్ కదలొద్దు అన్నాడు. ఎప్పుడైతే మనం లైఫ్లో కదలటం మానేస్తామో ఆటోమేటిక్గా మన మెటబాలిజం డౌన్ అయిపోతుంది కదా. సో దాంతోపాటు ఆర్గన్స్ అన్నీ కూడా డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది ఆర్గన్స్. సో ఆ 3 months ఏమైంది, ఆయన 3 years దాకా తీసుకెళ్ళాడు. ఇక ఎందుకో కదలటం మానేశాడు ఆయన, కుర్చీలోంచి లగవటం మానేశాడు. అసలు కింద వాకింగ్ కూడా లేదు, ఏమీ చేయట్లేదు. అప్పటికి నేను ఒక స్టేషనరీ బైక్ తీసుకొచ్చి పెట్టి, ఫస్ట్ అట్లీస్ట్ ఖాళీగా కూర్చోకుండా కూర్చున్న సేపన్న సైకిల్ దొక్కండి. సో అది కూడా ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది దానికి. సో లాస్ట్ 3 years ఇక అలా స్టేషనరీగా ఉండిపోయేసరికి ఎండ్ దగ్గరికి వచ్చేసింది అనమాట. లేకపోతే ఇంకొక 10 years ఈజీగా ఆయన 10 years ఈజీగా బతికేవాడు, ఈజీగా ఉన్నారు ఆయన. సో హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది మూమెంట్స్ సడన్ గా బ్రదర్, హార్ట్ స్ట్రోకే మరి. అది కూర్చున్న ఆయన అలా టప్పని వెనకబడిపోయిపోయి, అది హార్ట్ అటాకే కదా. 72 ఉంటే అంతే కదా. 79 ఆయన పోయినప్పుడు. 79 ఉంది. అయినా కానీ ఇంకొక 10 years ఉంటారు ఈజీగా అంత హెల్దీగా ఉన్నారు ఆయన ఈజీగా. మీరు అన్నట్లుగానే చాలా మందికి బయట ఒక ఫుల్ బాటిల్ అనుకుంటారు కానీ అసలు టీ టోట్లర్ అని ఎవరికి తెలియదు. టీ కాఫీ కూడా తాగలేదు. గ్రేట్. ఒక్క పొడి కూడా వేసుకోలేదు. ఎవరు అమితంగా ఇష్టపడే వాళ్ళు, ఆయన బాగా ఇష్టపడే, లైక్ ఆయనతో వర్క్ చేసిన కో యాక్టర్స్ అంటే ఎక్కువ ఆ టైంలో ఎక్కువ ఎవరి గురించి మాట్లాడేవాళ్ళు? ఆయనకి యాక్టర్స్ కంటే ఆయన డైరెక్టర్స్తోనే అనుకుంటా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఆయనకి. స్టార్టింగ్లో ఎవరున్నారో నాకు తెలీదు, బట్ నాకు తెలిసినప్పటి నుంచి ఈవీవి గారు బాగా క్లోజ్ ఆయనకి. రోజు కలిసే ఉండేవాళ్ళు, ప్రతిదానికి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు. ఈవీవి గారు బాగా క్లోజ్. ఈవీవి గారు పోవడంతో అక్కడ కొంత డిప్రెస్ అయ్యాడు ఆయన. సో ఆ తర్వాత నుంచి ఈవీవి గారితో ఉన్నంత క్లోజ్గా అవుతారు. తర్వాత కొంత ఆయన ఎక్కువగా క్లోజ్గా చూసింది బోయపాటి శ్రీనుతో. ఓకే. కొంత ఒక చిన్న ట్రావెల్, ఒక 5-6 years ట్రావెల్. బోయపాటి సీన్ అంటే బాగా ఇష్టం ఆయనకి. సో బోయపాటి సీనుతో ట్రావెల్ ఉంది. బాలయ్య బాబు సినిమాలు అన్నిట్లలో ఉన్నారు కదా, ఉండేవాడు. బట్ ఫర్ సమ్ రీజన్ బోయపాటి సీన్ అంటే చాలా ఇష్టం సార్ ఆయనకి. ఓకే. నాకు అనిపించేది. దాని తర్వాత అంతే, ఇట్ వాస్ ద ఎండ్.
బట్ రియల్ లైఫ్లో ఆయన్ని మీరు ఎంత ఫాలో అయ్యారో మాకు తెలియదు కానీ బట్ రియల్ లైఫ్లో ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? డిసిప్లిన్. డిసిప్లిన్. ఆయనకున్నంత డిసిప్లిన్ నాకు తెలిసి నాకు ఎవ్వరూ లేరు సార్. 8:30 కంటే 8:30కి పడుకుంటాడు, 5:30 కంటే 5:30కి లేస్తారు. షూటింగ్ 7 o'clock అంటే 6:30, 6:15కి స్పాట్లో ఉంటాడు. ఆయన లేట్గా వచ్చిన చరిత్ర లేదు అసలు. చాలా విషయాలు ఆయన ఎవడన్నా రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటే పర్లేదులే నెక్స్ట్ సినిమాలు ఇవ్వని చెప్పి వదిలేసేవాడు. ఈ వాజ్ నాట్ హార్డ్ అబౌట్ మనీ ఆల్సో. ఓకే సార్ నేను ఇంతే ఇవ్వగలను, పర్లేదమ్మా నీకు అది కూడా ఇవ్వలేకపోతే నేను వచ్చి చేసి పెడతాను, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అయింది. సో ఎవరిని నొప్పించటం కానీ బాధ పెట్టడం కానీ అసలు ఆయనకి ఇష్టం ఉండదు. బట్ ఆయన మైండ్లో ఎప్పుడు ఉండదా వైఫ్ లేరు, పిల్లలకి నేనే ప్రపంచం, బాగా సంపాదించాలి, మంచి అసెట్స్ తీసి పెట్టాలి, 2 ఆడపిల్లలు ఉన్నారు, గ్రాండ్గా పెళ్లి చేయాలి? ఆ రోజుల్లో ఉన్న ఆర్టిస్టులకి ఎవరికీ అది లేదు బ్రదర్. డబ్బులు అనేది తర్వాత 90s, లేట్ 90s, 2000s తర్వాతే స్టార్ట్ అయింది. మనీ 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 అనేది ఇండస్ట్రీలో. అంతకుముందు డబ్బులు పెద్ద మెడ్రాస్లో ఉన్నప్పుడు పెద్ద ఆలోచించేవాళ్ళకి మా జనం డబ్బులకి. జస్ట్ క్యాజువల్గా వచ్చేవాళ్ళు సినిమాలు. అప్పుడు ఏముండేది, ఒక ఆర్టిస్ట్ ఉన్నారంటే ఒక 20 కంపెనీలు కన్ఫర్మ్డ్గా వేషం ఉండేది. ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఉందా? నెక్స్ట్ సినిమాకి లేదు. సో ప్రొడ్యూసర్స్ కూడా అలాగే ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మన కంపెనీ ఆర్టిస్టులు, వీళ్ళందరికీ వేషాలు ఉంటాయి. పీపుల్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. దెర్ వాస్ అ లవ్లీ బాండింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకే కదా ఇన్ని సినిమాలు చేయగలిగారు మా వాళ్ళందరూ, మా ఫాదర్ లాంటి ఆర్టిస్టులు అందరూ. ఇప్పుడు అది లేదు కదా. అది ఒక్కొక్కళ్ళు 1000 పైన చేశారు. చాలామంది ఆర్టిస్టులు, ఆ రోజుల్లో వచ్చిన ఆర్టిస్టులు చాలా 600, 700, 900, 1000. కానీ రవిబాబు గారు మీకున్న టాలెంట్కి, మీ దగ్గర మీరు రాసుకునే కథలకి, మీ పెన్ను పవర్కి పెద్ద పెద్ద అంటే స్టార్స్ని పెట్టి చేయొచ్చు, అంత ఉంది మీ దగ్గర. కానీ ఎందుకని మీరు కొత్త కొత్త వాళ్ళ మీద ప్రయోగం చేస్తారు? లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఇద్దామని వాళ్ళని తీసుకొస్తారు? ఏదైనా కాన్సెప్ట్ ఉందా దానికి? లేకపోతే పెద్దవాళ్ళని మనం హ్యాండిల్ చేయలేము, వాళ్ళని అడగలేము, మనకు అవసరమా, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఒక పెద్ద హీరోతో ఇంటరాక్ట్ అయింది. నాకు కథ చెప్పొచ్చు కదా అన్నాడు ఆ హీరో. నేను కథ చెప్తాను, బట్ నేను నీకు కథ చెప్పే ముందు నువ్వు ప్రొడ్యూసర్ని కన్ఫర్మ్ చేసి ప్రొడక్షన్ని కన్ఫర్మ్ చేయన్నాను. అంటే ఏంటి దాని మీనింగ్? పలానా వాడు ఈ సినిమాకి ప్రొడ్యూసరు, ఎస్ కన్ఫర్మ్డ్గా మనం ఈ సినిమా చేస్తున్నాం అని కన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చి నీకు కథ చెప్తాను. అదేలా చెప్తాను, ముందు నువ్వు కథ చెప్తే కదా, నా కథ నచ్చితే కదా నేను తర్వాత చెప్తాను. సి దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ మీ. నేను ఒక 6 నెలలు కథ చేసి నేను నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను, నువ్వు 1 గంట అయిన తర్వాత ఇంకో కథ తీసుకురా అంటావు. నాకు 6 నెలలు పోయింది కదా ఇక్కడ. అవునా కాదు? ఓకే, అంటే నా టైంకి నీకు రెస్పెక్ట్ లేదు. సో అందుకే నేనేం అడిగా, నిన్ను ఎస్ కన్ఫర్మ్డ్గా సినిమా చేస్తున్నావు అని చెప్పు, నేను 6 నెలలు కూర్చుంటాను. బట్ నేను 6 నెలలు కూర్చున్న తర్వాత గ్యారంటీ లేదు ఆ సినిమా జరుగుతున్నప్పుడు నేను ఎందుకు బ్రదర్ ఆ సిచ్యువేషన్లో ఉండాలి? ఓకే, ఇది నాకు ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. తర్వాత రెండో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నేను ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, ఫిల్మ్స్ చేద్దాం అనుకునేవాడిని. నేను ఇందులో ఏ కథ నీకు తీసుకొచ్చి చెప్పినా నువ్వు చెయ్యవు, నాకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు నేను ట్రై చేయటం ఎందుకు అంటున్నాను. నేను ఆల్రెడీ ట్రై చేశారు. ట్రై చేయలేదు నేను, జస్ట్ నన్ను ఎవరో అడిగితే కథ చెప్పమని ఈ క్వశ్చన్ అడిగాను కదా. పెద్ద హీరోనే, ఓకే, చాలా పెద్ద హీరో అతను, ఇప్పుడు కూడా పెద్ద హీరో. ఓకే, సో అందుకని ఇక ఆ రూట్లో వెళ్ళలేదు నేను. ఇక మనకి టైం ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు తీస్తాం సినిమాలు తీస్తే మ్యాక్సిమం బట్ మనం తీయటానికి బొచ్చడి కథలు ఉన్నాయి, ఐడియాలు మన మైండ్లో, బట్ ఇవన్నీ కూడా చేయలేము మనకున్న టైంకి. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. పెద్ద హీరోతో సినిమా పెట్టుకుంటే 2 ఏళ్ళు అవుతుందో 3 ఏళ్ళు అవుతుందో చెప్పలేము. అంత టైంలో నేను 3-4 ఇంట్రెస్టింగ్ సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు తీసుకుంటాను. ఓకే, నాకు అది సినిమా సైజ్ కాదు కదా ఇంపార్టెంట్, ద పవర్ ఆఫ్ ది ఐడియా కదా ఇంపార్టెంట్. నేను కొత్త కథ తీయగలిగానా లేదా అది ఇంపార్టెంట్ నాకు, అంతేగాని అడెవడో పెద్ద స్టారో కాదో అది ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ రీజన్ వల్ల నేను పెద్ద హీరోస్ దగ్గరికి వెళ్ళలేదు, అప్రోచ్ అవ్వలేదు, చేయలేదు. అది సూపర్ అసలుకి. సో క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆల్వేస్ గ్రేట్ అది. బట్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు కదా డెఫినెట్గా, కొంచెం కొన్నాళ్ళ తర్వాత మానేస్తారు కదా, అందరికీ అర్థమైపోతుంది కదా బ్రదర్. ఇప్పుడు యాటిట్యూడ్ అర్థమైపోయి ఎవడు మాట. పోనీ సినిమా హీరోస్ కూడా ఒక ఈగో ఉంటుంది కదా, మన దగ్గరికి రావాలనే ఫీల్ ఉంటుంది కదా, మనం అప్రోచ్ అవ్వము. సో కానీ ఇప్పుడు సినిమా పక్కన పెడితే డోంట్ గెట్ మీ రాంగ్, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. అదే అందరూ ఫ్రెండ్సే, వీఆర్ గుడ్ విత్ ఈచ్ అదర్, కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం, అవన్నీ ఓకే. బట్ ప్రొఫెషన్కి వచ్చేసరికి నా ఐడియాలజీ వేరు, నీ ఐడియాలజీ. కానీ రెగ్యులర్గా డప్పు కొట్టి భజన చేసే డైరెక్టర్స్ కన్నా కూడా మీలాంటి క్యారెక్టర్ ఉన్న డైరెక్టర్స్ని ఎక్కువ ఇష్టపడతారు ఇండస్ట్రీ. కాదు, అది బయట పడలేరు అంతే. అంటే ఇప్పుడు కాదు బ్రదర్, ఇప్పుడు ప్రొడ్యూసర్ డ్రివెన్
ప్రొడ్యూసరే పవర్ఫుల్ అన్న ఇండస్ట్రీ నుంచి హీరో డ్రివెన్ హీరోనే పవర్ఫుల్ అన్న ఇండస్ట్రీ స్టేటస్కి వచ్చేసాం కదా మనం. ఓకే ఓకే ఓకే. సో ఇది మరి ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళ దగ్గరికే కదా, బెల్లం దగ్గరికి చీమలు చేరినట్టు ఇప్పుడు డైరెక్టర్ అయినా హీరోలైనా ఆ హీరో దగ్గరికే, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఆ హీరో దగ్గరికే వెళ్తారు కదా. మరి హీరోనే డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా, కథ ఓకే చేసేది హీరోని చూసే సినిమాలకు వస్తున్నారు మరి. బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ యాక్టర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా చెప్పండి, సినిమా వ్యయం అనేది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. థియేటర్స్కి వెళ్తే 300 రూపాయల టికెట్, 900 రూపాయలు, 1000 రూపాయలు రిలీజ్ రోజు వెళ్ళి జీవో తెచ్చుకుంటున్నారు, పాస్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మినిమం 10,000 అవుతుంది. బట్ ఇక్కడ చూస్తేనేమో మీరు అన్నట్లుగానే ప్రొడ్యూసర్స్ ముందే హీరోల్ని ఎప్పుడో 3-4 సంవత్సరాల ముందే డబ్బులు ఇచ్చేసి, రెమ్యూనరేషన్లు ఇచ్చేసి, అడ్వాన్స్లు ఇచ్చేసి ఫిక్స్ చేసేసుకుంటున్నారు. బట్ హీరోలు కూడా 100 కోట్లు 150 కోట్ల రెమ్యూనరేషన్కి వెళ్ళిపోతున్నారు. సినిమాలో 30%, 20% షేర్ అంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ సినిమా లవర్ అనేవాడే నష్టపోతున్నాడు, సినిమా వ్యయరే నష్టపోతున్నాడు. సినిమా వ్యయాలు అంత పెరగటం అనేది మంచికంటారా, చెడుకంటారా? సినిమా అనేది ఒక పూర్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్రదర్. ఒక మామూలు జేబులో 5 రూపాయలు ఉన్నాడు కూడా ఒక 2-3 అవర్స్ వెళ్ళి ఎంజాయ్ చేయగలిగేది సినిమా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. అవును, ఇలాగే ఉండేది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అది అసలు నేను అఫోర్డ్ చేయలేనేమో సినిమా చూడటం అనే స్టేజ్కి వెళ్ళిపోయింది కామన్ మ్యాన్కి. ఇప్పుడు అయినా సరే పాపం మంచి సినిమాకి ఇబ్బంది పడుతూ వెళ్ళి సినిమాలు చూస్తున్నారు వాళ్ళ స్టార్ సినిమా వస్తే ఆ ఫ్యాన్స్ అందరూ పాపం డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. బట్ ఇది కరెక్ట్ కాదు కదా అంటాను నేను. వాళ్ళకి అఫోర్డబుల్ చేయాలి కదా. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేది ఎవరు బ్రదర్? ఫ్యాన్స్ కదా. పీక్లో ఉన్న ఫ్యాన్స్ వస్తారు కదా. మరి అంత అభిమానం ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువ డబ్బులు లాగేటువంటి తప్పు కదా. అది వాళ్ళకి ఫ్రీగా వేసేయాలి ఫస్ట్ డే షో. ఇదేదో బాగుంది సార్, ఫాలో అయితే బాగుండు కదా. నా పీక్లో ఉన్న ఫ్యాన్సే వస్తున్నారు నాకు ఫస్ట్ డే. అరే నా ఫ్యాన్స్ రా మీరు, ఫస్ట్ డే మీరు అందరూ ఫ్రీగా చూడండి రా సినిమా, ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను రా. ఇది కదా యాటిట్యూడ్ ఉండాలనుకుంటున్నాను నేను. రెండో రోజు నుంచి 1000 రూపాయలు పెడుతున్నారు టికెట్. ఫస్ట్ డే మాత్రం ఫ్రీ రా మీకు అనొచ్చు కదా ఎవరన్నా. అంటే ఈ ఫిలాసఫీ కరెక్టా కాదా అనేది నాకు తెలియదు. ఫస్ట్ డే తప్పితే సెకండ్ డేకి వచ్చే వాళ్ళు ఎవరు లేదు సినిమాలకు. అట్లా అయిపోయింది ఇప్పుడు ఈ సినిమాలు. అది ఇక కంటెంట్ మీద ఆధారపడి అదే చెప్తున్నా. సో అంటే నీ కంటెంట్ మీద నీకు నమ్మకం లేక ఫస్ట్ డేనే డబ్బులన్నీ లాగేయాలని ట్రై చేస్తున్నావా? అది పర్టికులర్గా ఫ్యాన్స్ దగ్గర నుంచి, నిన్ను అభిమానించే ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఎంత తప్పది? హార్డ్ కోర్ ఫ్యాన్ బ్రదర్ నేను. నీ సినిమా నేను చూస్తాను ఫస్ట్ డే వచ్చేసి, నాకు నువ్వు దాన్ని అసలు అన్అఫోర్డబుల్ చేసేస్తున్నావు. నేను ఎక్కడో పోగు చేసి 1000-2000 తీసుకొచ్చి 5000 అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టి నేను నీ సినిమా చూసేవాడిని. నన్ను ఎక్స్ప్లాయిట్ చేయటం కాదు అది. ఎగ్జాక్ట్లీ. నాకు నిజంగా అంత స్టార్డమ్ ఉండి నాకంత సేవ్ ఉంటే నేను మాత్రం ఇదే చేసేవాడిని బ్రదర్. ఫస్ట్ డే నా ఫ్యాన్స్ అందరికీ ఫ్రీ అమ్మ. దానికి ఏదో సిస్టమ్ పెట్టేవాడిని. ఇది నా ఫ్యాన్స్ అసోసియేషన్, దీంట్లో రిజిస్టర్ అయి ఉండాలి, ఆ ఐడెంటిటీ కార్డు చూపిస్తే నీకు ఫ్రీ రా టికెట్ ఇవ్వాలి. సో మే 8 అందరూ రేజర్కి బ్రదర్ నేను ఫ్రీగా మాత్రం చూపించలేను ఈ సినిమాని. నేను అంత పెద్ద స్టార్ని కాదు బ్రదర్, నాకు అంతమంది ఫ్యాన్స్ లేరు. సో ఇట్ ఇస్ జస్ట్ ఏదో ఒక కొత్త ప్రయత్నం ఒకటి చేసాం, యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. సో ఇది డెఫినెట్గా నేను ఫ్రీగా చూపించగలిగే ఎకనామిక్ కెపాసిటీ ఉంటే నాకు డెఫినెట్గా చూపించేవాడిని. బట్ నాకు అంత కెపాసిటీ లేదు. ఖర్చు పెట్టాం సినిమా మీద. మీరు సినిమా చూడాలి, టికెట్లు కొనాలి, నేను ఎకనామిక్గా రిలీవ్ అవ్వాలి. రిలీవ్ అయితే నేను ఇంకో సినిమా తీయగలను. దిస్ ఇస్ ద రియాలిటీ. కానీ మీ సినిమాలలో ఆల్మోస్ట్ మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నిట్లలో యాక్ట్ చేస్తారు కదా? చేయను బ్రదర్, చేయను. నాకు సూటబుల్, నేను సూటబుల్ కాదనుకుంటే నేను చేయను అసలు. ఎప్పుడన్నా ఒకసారి నేను సూటబుల్ అనుకుంటే మాత్రం నేనే వేస్తాను, వేరే ఎవరితోనో వేయించను. ఓకే ఓకే. బట్ నేను సూటబుల్ కాదు అనుకుంటే నేను అసలు చేయను. బట్ ఈ ఫ్యాన్స్ అనే వార్డ్ నచ్చుతుందా మీకు? ఎవరన్నా మీ ఫ్యాన్స్ సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సార్? ఓ యూ ఫీల్ హ్యాపీ? హ్యాపీ, ఎస్. అవునా? ఎస్. మిమ్మల్ని చూసే నేను డైరెక్టర్ అయ్యాను సార్. ఇలాంటి వాళ్ళు చాలా చెప్తారు నాకు, సార్ మీరు తీసే సినిమాలు చూసి నేను కూడా డైరెక్ట్ చేస్తానికి వచ్చాను సార్, డైరెక్టర్ అయ్యాను సార్. ఇలా చెప్పి యూ ఫీల్ హ్యాపీ. నో మన వల్ల ఇంకొకటి ఇన్స్పైర్ అయ్యాడు, ఇంకొకటి లైఫ్లో క్లారిటీ వచ్చింది ఏం చేయాలని చెప్పి. డెఫినెట్లీ యూ ఫీల్ హ్యాపీ అండి. బట్ అలాంటి ఫ్యాన్స్ ఎవరైనా కానీ అనసూయ కానీ అవును లాంటి సినిమాలు కానీ సీక్వెల్ కానీ రీమేక్ కానీ తీస్తాను సార్ అంటే పచ్చజెండా ఊపేస్తారా సార్? బట్ ఎవరు చేయరు బ్రదర్ అలాగే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ కేపబిలిటీ, అది చేయగలమా లేదా అనేది తెలుసు అది. సో ఇప్పుడు అనసూయ లాంటి సినిమా ఎవరన్నా వచ్చి నేను పార్ట్ 2 తీస్తానంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ బట్ నువ్వు తీయగలవా అది క్వశ్చన్. నా వేషం ఎవరేస్తారు?
గులాబ్ గోవింద్ వేషం ఎవరేస్తారు? ఎవరన్నా కనుక పొరపాటున వచ్చి ఎస్ నేను మీ సినిమాకి పార్ట్ 2 తీస్తానంటే 100% తీ బ్రదర్ అంటాను నేను. మీ సినిమాలలో అనసూయ అవును లేకపోతే అమరావతి కావచ్చు, దేనికి ఎక్కువ కష్టపడ్డారు సార్ ఈ హారర్ థ్రిల్లర్ దాంట్లో? ప్రతి సినిమాకి దాని కష్టం దాందే బ్రదర్. ఆ. ఒక సినిమాకి తక్కువ ఒక సినిమాకి ఎక్కువ అని లేదు అసలు. ప్రతి సినిమాకి ఒక కాంప్లికేషన్ ఉంటుంది, ప్రతి సినిమాకి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ బొచ్చుడు ఉంటాయి. ఆ సినిమాకి యూనిక్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి, నెక్స్ట్ సినిమా కొత్త ప్రాబ్లం. సో ఏ సినిమాకి కష్టం తక్కువ లేదు, ప్రతి సినిమాకి ఎక్కువ కష్టపడ్డాం. బట్ ఇప్పుడు కష్టం ఎక్కువ అవుతుందంటే ఇప్పుడు ఈ రేజర్ లాంటి సినిమాలకి ఏది నేనే యాక్టర్ని, నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని. స్పాట్లో ఉన్నప్పుడు ప్రతిసారి నేను అదే, ప్రతి షాట్ యాక్ట్ చేసినప్పుడు నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ని కదా. సో అలాంటి టైమ్స్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే నన్ను నేను జడ్జ్ చేసుకుంటాం మానిటర్లో, నేను యాక్ట్ చేసిన షాట్ని నువ్వు యాక్ట్ చేస్తే నేను నీకు చెప్తాను ఇది ప్రాబ్లం బ్రదర్, ఇలా మళ్ళీ చేయని చెప్పి. ఇప్పుడు నన్ను నేను జడ్జ్ చేసుకుంటాం, నా జడ్జిమెంట్ని ఇంతమంది చుట్టూ ఉండి చూడటం, వీడు ఎలా డైరెక్ట్ చేసుకుంటాడని. ఓకే. సో వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటాం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అది. ఓకే ఓకే. అంటే నచ్చుతుంది మీ మీ ఆలోచించే విధానం నాకు. ఇప్పుడు సోగ్గాడ్ ఉంది కదా, దాంట్లో అది బ్లాక్ అండ్ గ్రే ఏదో కలర్స్ది, అసలు ఆ ఆలోచన నెక్స్ట్ లెవెల్ అది. అవునవును, సూపర్ ఉంటుంది అది. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అదే కష్టం. ప్రాబ్లమ్స్ అంటే రోజు వస్తాయి కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు గోపన్నపల్లి అనే ఏరియా ఉంది చూసావా? అవును. అప్పుడు గోపన్నపల్లి ఫ్లాట్ ల్యాండ్, కంటి చూపు మెరలో బిల్డింగ్ ఉండదు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అన్ని హై రైజ్ బిల్డింగ్స్, విల్లాసే ఉంటాయి. అవును. బట్ అప్పుడు ఏముండేది కదా, అక్కడ ఫ్లాట్గా ఉండేది ల్యాండ్. నేను ఫ్లాట్ ల్యాండ్ కోసం ఎత్తుకుంటూ వెళ్ళి గోపన్నపల్లి వెళ్ళాను. నేను చూస్తే ఈ ఫ్లాట్ ల్యాండ్ ఉంది. ఓహో ఇక్కడ తీద్దాం సాంగ్ అనుకుని 2 సాంగ్స్ తీసాం అక్కడ, అల్లర్లో ఒకటిను, సోగ్గాడ్లో ఒకటి. ఓకే. సో ఆ ఫ్లాట్ ల్యాండ్లో ఏం చేసాం, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు కదా ఆ రోజుల్లో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విండ్ మిల్లు కడదామన్నాను. విండ్ మిల్లు ఇక్కడ ఏంటి అన్నారు, సరే కడదామన్నారు, కట్టాం విండ్ మిల్లు. నేల మీద ఒక పెద్ద 40 అడుగుల క్లాక్ ఉండాలన్నాను. ఈ క్లాక్లో ఒక పియానో ఉండాలి. పియానో ఆగిపోతుంది, పియానో ఎంతే ఉంటుంది ఆగిపోతుంది, కానీ దాని కీస్ మాత్రం ఒక 15-20 అడుగులు ఉండాలని. పియానో కంటే ఎక్కువ కీస్ ఉండాలి. ఓకే. సో ఇలాంటి మ్యాడ్ ఐడియాస్తో, అబ్స్ట్రాక్ట్ ఐడియాస్తో ఆర్ట్ డైరెక్షన్ చేసాం. డాన్సర్లు అన్నారు, డాన్సర్లు అందరూ ఉంటారు బ్రదర్, కానీ అందరూ బొమ్మలే. వాళ్ళు కూడా పాతేసి ఉంటాము, సగం బాడీ భూమి లోపల ఉంటుంది, సగం బాడీ పైన ఉంటుంది. ఇలాంటి ఆర్ట్ డైరెక్షన్. బట్ నా మ్యాడ్నెస్ని యాక్సెప్ట్ చేసి మా వాళ్ళందరూ క్రియేట్ చేసేవాళ్ళు ఇవన్నీ. ఓకే. చేసిన తర్వాత ఒక సీక్వెన్స్ ఏదో తీస్తున్నాం. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ కూడా అప్పటికి ఇన్ఎక్స్పీరియన్స్డ్, 2వ సినిమానో 3వ సినిమానో. విండ్ మిల్ అయితే కట్టాడు, కానీ దానికి ఫౌండేషన్ వేయాలనేది మర్చిపోయాడు. ఓకే. 40 feet విండ్ మిల్ కట్టాడు స్టీల్తో, ఫౌండేషన్ వేయాలి, అలా నిలబెట్టేశాడు నేల మీద. డాన్సర్లు ఉన్నారు, ఎండ కదా, ఆ విండ్ మిల్ పక్కన వెళ్ళి ఒక 6 డాన్సర్స్ కూర్చున్నారు. నేను షార్ట్ రెడీ అని చెప్పేసి కమ్ అన్నాను. వాళ్ళు 6 డాన్సర్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు బ్రదర్. వాళ్ళ వెనకాల విండ్ మిల్ అలా పడుతుంది నా కళ్ళ ముందు. జస్ట్ మిస్ బ్రదర్, ఇలా ఎడ్జ్ ఇలా క్రాస్ అయ్యారు, విండ్ మిల్ ఎడ్జ్ వచ్చి ఇలా టప్ అని పడింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు షూటింగ్ చేయాలి నైట్, ఇప్పుడు విండ్ మిల్ని మళ్ళీ లేపాలి పైకి, ఎలా లేపుతాం? అప్పుడు ఇండస్ట్రియల్ క్రెయిన్స్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. సో 2 క్రెయిన్స్ తెప్పించి విండ్ మిల్ లేపి మళ్ళీ సెక్యూర్ చేసేదని మళ్ళీ. సో ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇప్పుడు రేజర్ ఉంది, రేజర్కి ఒక యాక్షన్ ఎపిసోడ్ అనుకున్నాను. ఒక 120 కార్లు కావాలనుకున్నాను, స్క్రాప్, రకరకాల కార్లు. 120 కార్లు ఎక్కడ దొరుకుతుంది అసలు? స్క్రాప్ ఎతికాం, ఒక ప్లేస్కి తీసుకురావాలి. ఈ 120 కార్లని ఒక ప్లేస్కి తీసుకొచ్చి అసెంబుల్ చేసి దీంట్లో ఒక 25 కార్లు పైన ఉండాలన్నారు, పైన రూఫ్ మీద ఏలాడుతూ ఉండాలని. ఓకే. ఈ లాజిస్టిక్స్ విని కంగారు పడిపోయారు మా వాళ్ళందరూ. సరే అప్పుడు కొంతమంది వెళ్ళి కొన్ని కార్లు కట్టేసరికి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆ షెడ్ అలా వంగటం స్టార్ట్ అయింది. ఆ వెయిట్కి భయపడిపోయారు అందరూ. సరే మళ్ళీ అప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక 3 టన్నులు స్టీల్ కొని రూఫ్ అంతా రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ వెల్డర్స్తో పెద్ద ఇంజనీరింగ్ పని. అప్పుడు మళ్ళీ కార్లు కట్టి టెస్ట్ చేసి, రోజు భయమే, కానీ ఆ కార్ల కింద నడిచేవాళ్ళు మేము. షూటింగ్ ఏది ఊడి పడుతుందో తెలియదు. సో అలా ప్రతి సినిమాకి ఒక లాజిస్టికల్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది మనం అనుకున్నప్పుడు. బట్ దానికి ఏదో సొల్యూషన్ కూడా ఉంటుంది, దానికోసం జాగ్రత్తగా ఎతకాలి మనం. ఎప్పుడు అనిపించలేదా హాలీవుడ్కి వెళ్ళిపోతాం ఇక్కడ ఎందుకు మనకని? ఎప్పుడు అనిపించలేదు, ఎప్పుడు అనిపించలేదు. కోర్స్ కూడా అక్కడే చేసి వచ్చారు కదా. అంటే ఎప్పుడు అనిపించలేదు. అంటే మనం కంటిన్యూస్గా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సినిమా అనేది అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఒకటే బ్రదర్. ఆ క్రియేటివ్ కిక్ అదే కదా. అంటే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారులే. ఏంటి డిఫరెన్స్ ఏంటి? సినిమా తీయటం ప్రాసెస్ అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదా. గో త్రూ ద సేమ్ ప్రాసెస్. యు రైట్ ద స్క్రిప్ట్, డూ కాస్టింగ్, డూ ప్రొడక్షన్, అక్కడైనా అదే చేస్తాం మనం.
ఈ టైటిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి సార్, మీకే వస్తుంది ఆలోచన? ఏం టైటిల్స్? ఈ మ్యాడ్ ఆలోచన, సినిమా టైటిల్స్? సినిమా టైటిల్స్. సినిమా టైటిల్స్ యా, అంటే ఆ టైంకి అనిపిస్తుంది బ్రదర్ ఏం టైటిల్ పెట్టాలి. నేనేం చూస్ చేస్తానంటే బాగా ఈజీగా ఉన్న వర్డ్స్ కోసం వెతుక్కుంటాను. క్యాచీగా ఉండాలి, క్యాచ్గా తొందరగా కనెక్ట్ అవ్వాలి, మీకు తొందరగా కనెక్ట్ అయిందంటే గుర్తుండిపోద్ది కదా. రేజర్ కూడా అలాంటి మాటే. అదే రేజర్ అంటే అందరికీ తెలుసు కదా, అది గడ్డం తీసుకునే ప్రతి ఒక్కరికి రేజర్ అంటే ఏంటో రేజర్ తెలుసు. అంటే తెలుస్తుంది. సో అది అందుకు పెట్టాను. తర్వాత ఆ రేజర్లో మాత్రం ఈసారి టైటిల్ పెట్టేటప్పుడు ఆర్ అనే అక్షరం, ఓ అనే అక్షరం కంపల్సరీగా ఉండాలని అలాంటి టైటిల్ కోసం వెతికాం. ఆర్ ఓ ఓ రేజర్లో ఉంది కదా, ఆరు ఓ ఉన్నాయి, అలా ఆర్ అండ్ ఓ కంపల్సరీగా ఉండే పేరే కావాలనుకుని దానికోసం వెతికి రేజర్ అని ఫిక్స్ చేసాం. ఓకే, దానికి ఒక రీజన్ ఉంది. సెంటిమెంట్ ఫీల్ అవుతారు అట్లా? సెంటిమెంట్ కాదు, ఇట్ ఈస్ Numerological. సైంటిఫిక్ రీజన్. Okay. న్యూమరాలజీ కూడా కాదు, సొనోరిక్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి అక్షరానికి ఒక పవర్, అది చెప్పినప్పుడు అవతల రీకాల్ వాల్యూ, ఆల్ఫాబెట్స్ అన్నిటికీ అది క్యాల్కులేట్ చేసి ఉంచారు. ఓకే దాన్ని సొనోరిక్ వాల్యూ అంటారు. ఓకే. సో కొన్ని వర్డ్స్కి కొన్ని అక్షరాలు ఉంటే సొనోరిక్ వాల్యూ చాలా హై ఉంటుంది. సో ఆర్ అండ్ ఓ ఉన్న వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొనోరిక్ వాల్యూ ఎక్కువ. అంటే ఆ వర్డ్కి పవర్ కూడా ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రీకాల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆ పేర్లు ఉన్న వాళ్ళన్నీ చాలామంది పాపులర్ నేమ్స్కి కానీ టైటిల్స్కి కానీ మనుషులకు కానీ ఆర్ అండ్ ఓ ఉంటాయి పేర్లలో. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. రామారావు, రామోజీరావు, రోనాల్డ్ రీగన్, ఓకే, హృతిక్ రోషన్. ఎస్, రవి బాబు. నా దాంట్లో ఓ లేదు కదా, ఆరు ఉంది కదా, ఆరు ఉందలే, ఓ లేదు. రాఘవేంద్ర రావు. సో చాలామంది హై అచీవర్స్, ర్యాంబో, రాకీ, వీటన్నిటిలోనూ ఆర్ ఓ ఉంటుంది. నాకెవరు చెప్తే ఇది స్టడీ చేశాను నేను, నెట్లో స్టడీ చేస్తే ప్రాబబుల్గానే అనిపిస్తుంది కదా మనకి. అవును, ఇంతమంది హై అచీవర్స్, హై ప్రొఫైల్ పీపుల్కి ఆర్ ఓ ఉంటుంది పేరుల్లో. అవును, ఎగ్జాక్ట్లీ. సో అందుకని చెప్పి ఆర్ ఓ ఉన్న టైటిల్ కోసం వెతికితే మనకి రేజర్ అనేది ఒకటి అనిపించింది. ఇది బాగానే ఉంది కదా టైటిల్ అని చెప్పి అలా ఫిక్స్ చేసి. క్యాచీగా కూడా ఉంది. యా, బట్ రామోజీరావు గారితో కూడా ట్రావెల్ అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అవును, ఆయన సినిమాలు తీయటమే చాలా చూజీగా తీస్తారు. కథ మీద ఆయనకు అంత పట్టు ఉంటుంది, యాక్టర్స్ మీద అంత అవగాహన ఉంటుంది. సినిమా తీయాలన్న ప్యాషన్ ఆయన అంటే నాకు 2000 ఎకరాలు రామోజీ ఫిలిం సిటీ ఉందనేది ఆయన మైండ్లో ఉండదు. సినిమా తీస్తే ది బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి, లేకపోతే లేదు. బట్ రవిబాబు గారికి రామోజీరావు గారి మధ్య జర్నీ ఎట్లా కుదిరింది అసలుకి? బ్రదర్ ఇది చెప్తే నేను తిడతారేమో. యాక్చువల్గా ఆ 2 సినిమాల కథలు నేను ఆయన చేసింది, ఆయన ఉన్నప్పుడు చేసిన 2 సినిమాల కథలు ఆయనకి చెప్పలేదు అసలు. ఆయన డైరెక్ట్గా వచ్చి కాపీయే చూశారు ఆయన. ఓకే. ఆయన కథ ఏం సినిమా తీస్తామో కూడా తెలియదు ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ ఒక కథ చెప్పాము ఆయనకి. అనసూయ షూటింగ్ జరుగుతుంది అనుకుంటప్పుడు జరిగేటప్పుడు ఒక కథ చెప్పాము. ఆయన గో అహెడ్ అన్నారు. ఆయన అనసూయ అయిపోయిన తర్వాత నేనే వెళ్ళి సార్ ఆ కథ వద్దు అంటే ఆయనతో డైరెక్ట్గా కాదు, అక్కడ ఉన్న ఆయనతో, నేను వేరే సినిమా చేస్తానండి మీకు, నాకు ఇప్పుడు ఆ సినిమా చేయాలని లేదు, మా నాన్నగారు ఓకే చేశాను కదా అని చెప్పాను. చెప్తే సార్ మన దగ్గర కథలు ఓకే అవటమే, ఎందుకంటే మనం చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తాం కథలు, మీరు ఓకే అయిన కథని మీరు ఇప్పుడు చేయనంటే మళ్ళీ నెక్స్ట్ కథ ఎప్పుడు, ప్లీజ్ సార్ నాకు వదిలేయండి సార్, నేను చేసి పెడతాను సార్, మంచి సినిమా మీకు 100% మంచి సినిమా చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ మీద ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే. అప్పుడు రామోజీరావు గారికి ఆ కథ తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది. సెకండ్ టైం కూడా అలాగే జరిగింది. బట్ అక్కడ స్టార్ట్ అయింది ఆయనతో ట్రావెల్. ఆ ఫస్ట్ టైం కథ చెప్పడం దగ్గర నుంచి, అంటే అంత ముందు కూడా నాకు ఆయన పరిచయమే, నా పెళ్ళికి కూడా వచ్చారు ఆయన. సో అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఆ క్లోజ్నెస్ అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎండ్ దాకా ట్రావెల్ అయింది అనమాట. మీ మైండ్ సెట్ అర్థం చేసుకుంటారా ఆయన? అర్థం చేసుకుంటారు. మా మధ్యన డిబేట్స్ జరుగుతాయి. ఆయన చెప్పింది నేను కాదంటాను, నేను ఫైట్ డిబేట్స్, నేను చెప్పింది ఆయన స్టూపిడ్ అంటారు ఆయన. ఎన్ని జరిగాయి. We never used to agree with each other on a lot of things. Okay. But there is so much to learn from him. ఆయన దగ్గర ఆ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన మైండ్లో ఉన్న ఫిలాసఫీ, అవన్నీ చాలా విషయాలు నేను ఆయన దగ్గర నుంచి చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఆయన డైరెక్ట్గా మనకి లెసన్ చెప్పినట్టు కాదు, బట్ ఆయన మాట్లాడే మాటల నుంచి మనం అర్థం చేసుకునే లెసన్స్ అనమాట. సచ్ అ వైజ్ మ్యాన్, సచ్ అ గ్రేట్ మ్యాన్, విపరీతమైన ముందు చూపు ఉన్న మనిషి.
అలాంటి మనుషులు మన జనరేషన్లో ఎప్పుడో ఒకళ్ళని కలుస్తాం, మ్యాక్సిమం ఇద్దరిని, అంతే మన లైఫ్ టైమ్స్లో. అలాంటి మనుషులు అసలు మళ్ళీ మనకి కనపడరు, దొరకరు అది. ఓకే. సో మురారిలో ఉన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చినప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడు మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇలానే ఉన్నారు. అంటే ఫిజికల్గా కావచ్చు, ఫేస్ కావచ్చు, బాడీ కావచ్చు, ఎనీథింగ్. అసలు ఇంకా పేరు పెట్టడానికి ఏం లేదు. ఇది కొంచెం ఇట్లా, అది కొంచెం అట్లా అని. బ్రదర్ దిష్టి పెట్టమాకు బ్రదర్, నువ్వు దిష్టి పెట్టమాక. టచ్ వుడ్డే కదా ఇది. ఇదైతే వుడ్. ఒక యాక్టర్కి చాలా కష్టం సార్. క్వశ్చన్ ఏంటి? వెయిట్ గెయిన్ అవుతారు, మళ్ళీ తగ్గుతారు, ట్యాన్ అవుతారు, మళ్ళీ ఫుల్ కలర్. అసలు మనకి ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ ఆ పిక్చర్ అలానే ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రదర్ అసలుకి? గాడ్స్ గిఫ్ట్ బ్రదర్. జెనెటిక్స్ నంబర్ 1 ఫస్ట్. రెండు ఏంటంటే నాది కూడా ఫిజికల్ అబ్యూస్ ఎక్కువ ఉండదు. అంటే మా ఫాదర్ లాగే నాకు కూడా మందు కొట్టే అలవాటు లేదు, ఇవన్నీ లేవు. ఓకే. సిగరెట్ కాలుస్తాను, ఓకే, బట్ మందు కొట్టే అలవాటు లేదు. మా ఫాదర్కి లేని అలవాటు నాకు ఏముందంటే వెయిట్ ట్రైనింగ్ అలవాటు ఉంది. ఓకే. ఐ బీన్ వెయిట్ ట్రైన్. నా ఎర్లియర్ ఫోటోస్ అవన్నీ చూసుంటే ఫుల్ మస్కుల్ అలా ఉండేవాడు. సో వెయిట్ ట్రైనింగ్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు, ఇప్పటికీ అలవాటు. సో సేమ్ టైంకి పడుకుంటాను రోజు, 9:30 అవుట్. ఓకే. సేమ్ టైంకి లేస్తాను 3:30కి. ఏం చేస్తారు 3:30కి లేచి? చెప్పాలా నీకు అది? నేను 3:30కి మెలకు వచ్చేస్తుంది. 6 hours అయిపోతుంది కదా, 3:30కి మెలకు వచ్చేస్తుంది. లేచి మెల్లగా లేచి కాఫీ పెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి మా ఇంట్లోంచి సిటీ అంతా కనపడతా ఉంటుంది. మార్నింగ్ కాఫీ తాగొచ్చా? నేను తాగుతాను బ్రదర్. అంటారు దేవుడి దేవాల బ్లాక్ కాఫీ పెట్టుకుని ఆ. బాల్కనీ నుంచి సిగరెట్ కాల్చుకుని సిటీ అంతా చూసి, దట్ ఈస్ మై టైం. ఓకే. ఆ టైంలో మనకి ఎవ్వరికి మన దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. ఓకే. ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఇట్స్ యువర్ టైం, యువర్ థాట్స్, మ్యాన్ టైం అంటారు దాన్ని. అవును. సో నా టైం అది. ఒక అరగంట స్పెండ్ చేసి రెడీ అయిపోయి 4:30, 4:45 జిమ్కి వెళ్ళిపోతాను. 6:15 దాకా జిమ్లో ఉంటాం. ఎనీవే దట్ ఈస్ మై మార్నింగ్ రొటీన్. సేమ్ ఫుడ్ తింటాం. ఏం తింటారు? ఇడ్లీ, దోశ? నేను ఒక 12 సంవత్సరాలు చెప్పాను కదా, సేమ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, ఎగ్ వైట్ ఆమ్లెట్. ఎర్లీ మార్నింగ్. చేసే వాళ్ళకి బోర్ కొడుతుంది కానీ నాకు బోర్ కొట్టదు. సో ఇలాంటి విషయాల్లో చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఇది సేమ్ ఫుడ్ తింటాం, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తింటాం. ఎగ్ ఆమ్లెట్స్ ఒక 2-3 వాట్ ఎవర్ ఏం తిన్నా మరి రఫ్గా అదే క్వాంటిటీ. సేమ్ టైంకి పడుకుంటాం, సేమ్ టైంకి లేకపోవటం, ఎక్సర్సైజ్ చేయటం. ఇంతకు మించి నేనేం చేయట్లేదు. రైస్ తింటారా? అన్నీ తింటాను. ఆఫ్టర్నూన్ అన్నీ తింటాను. ఇప్పుడు రైస్ తిన్నా అదే క్వాంటిటీ తింటా ఉంటాం రోజు. ఓకే. సో ఇట్స్ ద సేమ్ థింగ్. బట్ కాకపోతే ఏంటంటే ఎక్సర్సైజు, రెస్ట్ కన్సిస్టెంట్గా ఉండటం వల్ల, ఇప్పుడు నువ్వు అన్నీ కాన్స్టెంట్గా ఉంచావనుకో చేంజ్ ఎక్కడ వస్తుంది? నీకు రాదు కదా. ఇప్పుడు ఇదే బాడీని, నీ లైఫ్ స్టైల్ని ఎర్రాటిక్గా పెట్టావనుకో, రాత్రి 11ంటికి బిర్యానీ తింటున్నావు ఒకరోజు 6ంటికే తింటున్నావు, ఇలా నీ బాడీ కూడా ఎర్రాటిక్గా బిహేవ్ చేసి దాని ఇష్టం వచ్చినట్టు అది పని చేయడం స్టార్ట్ అవుతుంది. అది. బట్ లేట్ నైట్ షూట్స్ ఎక్కువ ఉంటాయి కదా, చాలా వరకు చాలా వరకు అవాయిడ్ చేస్తాను కదా. ఓకే. చాలా వరకు అవాయిడ్ చేస్తాను. బికాజ్ అవసరం కంపల్సరీ అనుకుంటే చేస్తాం అనుకో, అది వేరే విషయం. కానీ బట్ ఒక్క నైట్ మేలుకుంటే, ఫుల్ నైట్ మేలుకుంటే మనకి తర్వాత 4-5 నైట్స్ ఇరిటేటింగ్ రోజులు పోతాయి, డేస్ అంతా గ్రాగీగా ఉంటాయి. ఓకే. సో మీ ప్రపంచం ఏంటి? ఇంకా సినిమా, ఇల్లు, అంతే. నో ఫ్రెండ్స్, నో ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీస్ ఉంటాయి, బట్ ఎర్లీ ఎగ్జిట్ ఉంటుంది. పార్టీకి వెళ్తారా మీరు? వెళ్తాం, ఎవరిని పిలిస్తే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కడో పార్టీ జరిగితే వెళ్తాం కదా. అదే నాకు ఏ ఫంక్షన్ లాగా అనిపించలేదు. సినిమా ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్, సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలిస్తే వెళ్తాను బ్రదర్. అంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి బ్రదర్. నాకు ఎవడన్నా పెళ్ళికి పిలిస్తే హార్ట్ఫుల్గా పిలవాలి. నిన్ను ఇంటికి వచ్చో లేకపోతే ఎక్కడో కలిసో, బ్రదర్ తప్పకుండా నువ్వు ఇంటికి రావాలి, పెళ్ళికి రావాలి అని ఏదో ఆ పర్సనల్ టచ్ ఉండాలి. ఓకే. ఈ మధ్యన చెత్తనాయాళ్ళందరూ తొక్కలో ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి పెడతారు. ఏది ఎంత పెద్దోడైనా సరే జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టి పెళ్లికి రమ్మంటే మాత్రం నేను పొరపాటును కూడా వెళ్ళను. ఓకే. అది అసలు ఇన్విటేషనా, నాకు ఇన్ఫర్మేషన్? అది పెళ్లి చేసుకుంటున్నావు ఏంటది నాకు అర్థం అవ్వాలి కదా ఫస్ట్. సో అలాంటి పర్సనల్ టచ్ లేని పెళ్ళిళ్ళకి మాత్రం వెళ్ళను కదా. ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. బట్ నన్ను ఎవరన్నా పర్సనల్గా వచ్చి ఇంటికి వచ్చి పిలిస్తే మాత్రం అది ఏ ఊరైనా వెళ్తాను నేను డెఫినెట్లీ. ఎందుకంటే కాల్ చేస్తే ఓకేనా, మెసేజ్ అంటే నేను వెళ్ళను సార్. డిపెండ్స్ ఆన్ ద కాల్ ఆల్సో బ్రదర్. కాల్ కూడా డిపెండ్స్. కాల్లో ఉంటుంది కదా రిక్వెస్ట్. ఇప్పుడు ఆడెవడో మా ఏరియాలోనే ఉండి
నాకు ఫోన్ చేసి చెప్పాడు అనుకో, ఓకే అటు పొరపాటును కూడా అటు పెళ్ళికి వెళ్ళను. ఇంకా ఆడు మా ఇంటికి రావడానికి 5 నిమిషాలు పడుతుంది. అంతే. ఏంటి అర్థమైందా నీకు? అర్థమైంది. సో అంటే ఈ రూల్స్ అని కాదు, బట్ ఆ పర్సనల్ టచ్ అనేది ఎక్కడైనా మిస్ అయింది అనుకో చాలా పిలుపులో, నేను అసలు పొరపాటును కూడా వెళ్ళను పెళ్ళి. అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను. చాలా ఇంపార్టెంట్ సార్ అది. ఇప్పుడు 5,000 మందిని వాట్సాప్ మెసేజ్లో పిలవటం కంటే 500 మందిని అఫెక్షనెట్గా పిలువ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎలాగో ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి మండపాలన్నీ ఇప్పుడు ఊరు బయట అయిపోయినాయి. ప్రతి ఒక్కడు ఆ ట్రాఫిక్లో తిట్టుకుంటూనే వస్తాడు పెళ్ళికి, అవునా కదా? అబ్బాయి ఏంట్రా ఈ తొక్కలో ట్రాఫిక్ ఎంతసేపు పడుతుంది, ప్రతి ఒక్కడు అక్కడే పెడతాడు, ఊరు బయట పెడతారు. ఎందుకు అక్కడికి వెళ్ళి ఓ చిన్న అటెండెన్స్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఆ ఫోటోలో టప్పని దొబ్బాయి. ఎందుకండి పిలవటం ఎందుకు పెళ్ళికి? చూపించుకోవడానికి. ఆడ అటెండెన్స్ మనకు సో ఇలా ఫీల్ అయ్యే వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళను కదా. బాగా క్లోజ్గా హ్యాపీగా పిలిచేవాళ్ళ 100%. గ్రేట్ అది. సో ఎందుకంటే నాన్నగారు ఇంతకుముందు అన్ని ఫంక్షన్స్కి ఆల్మోస్ట్ ఆయన అటెండ్ బాగా అటెండ్ అయ్యేవాళ్ళు. ఎక్కడ ఆయనకి అందరితోనూ పర్సనల్ రిలేషన్షిప్ ఎక్కువ కదా, అవును. నాకు తక్కువ. అవును. గ్రేట్. బట్ 6.2 ఈ హైట్ వెయిట్ ఫస్ట్ నుంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి లవ్ మ్యారేజా సార్ అరేంజ్? నాది అరేంజ్ మ్యారేజ్. పక్కా అరేంజ్ మ్యారేజ్. మిమ్మల్ని ఆమె అర్థం చేసుకున్నారా, ఆమెను మీరు అర్థం చేసుకున్నారా? ఎవరిని అర్థం చేసుకోలేదు. ఆ. నాకు అంటే ఎవరో అరేంజ్ చేశారు. మా ఆవిడని ఒకసారి కలిశాను, మాట్లాడాము. మా ఫాదర్ డిసైడ్ అవ్వలేదు నేను. ఇంకా మా ఫాదర్ని మళ్ళీ కలవాలన్నాను, మళ్ళీ కలవమన్నారు, మళ్ళీ కలిశాను, ఇంకా డిసైడ్ అవ్వలే. మూడోసారి ఆయన అడగకుండా నేనే కలవటానికి ట్రై చేసి కలిశాను, మళ్ళీ మాట్లాడాము మా ఆవిడతో. తర్వాత ఆయనకి తెలిసింది మా ఫాదర్కి మూడోసారి కూడా కలిశాను. మళ్ళీ 4వసారి కలవాలని మా ఫాదర్ చెప్పు తెగుతుంది అన్నాడు ఆయన. రే ఆడపిల్ల ఫ్యామిలీ ఏమనుకుంటారు 5 సార్లు కలిసి చేసుకుంటే చేసుకుంటానని చెప్పు, లేకపోతే వద్దని చెప్పు. అంతేగాని కలుస్తాను ఏంటి, కలిసి ఏం చేస్తావు, ఏం పీకుతావు అది అని చెప్తే చాలా ఇక ఐ సెడ్ yes and I got married. అంతే. ఏం చేస్తుంటారు సార్ మేడం? మై వైఫ్ షీ వాజ్ అ టీచర్ చాలా సంవత్సరాలు. కిండర్గార్టెన్ టు 6th grade టీచర్. చాలా సంవత్సరాలు షీ వాజ్ అ టీచర్ ఉంది. ఈ మధ్యన మానేసి నౌ షీస్ బికమ్ మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయింది టు స్టడీ సైకాలజీ, కౌన్సిలింగ్. పాస్ అయింది. నౌ ఐ థింక్ షీ వాంట్స్ టు కౌన్సిలింగ్ ఏదో చేద్దాం అనుకుంటాను. బట్ ఈ సినిమా వాళ్ళతో సినిమా దే కమ్ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. ఆర్మీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు. చాలా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాళ్ళకి. అవును, చాలా గ్రేట్. అది కిడ్స్ సార్? ఇద్దరు కాలేజ్. సో మా అమ్మాయిది ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతుంది ఈ మేలో, MBA చేస్తుంది రట్గర్స్లో యూఎస్లో. మా అబ్బాయిది MS ఫైనాన్స్ అయిపోయింది. సో వాళ్ళు అకాడమిక్గా అయిపోవచ్చు. సో వాళ్ళకేం ప్లాన్ లేదు, డైరెక్షన్ ఇద్దరికి ఉంది. నేనే ఆపాను. ఏంటంటే ఏం చెప్పానంటే సినిమా అనేది ఎప్పుడైనా తీయచ్చు లైఫ్, బట్ నువ్వు బయోలాజికల్గా సోషలాజికల్గా కంప్లీట్ చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి లైఫ్లో, అవన్నీ ఫినిష్ చేసేయండి, తర్వాత సినిమా చేయండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా పెట్టుకుంటే ఇవన్నీ డిలే అయిపోతాయి లైఫ్లో. సో ముందు ఇవన్నీ ఫినిష్ చేసేసి తర్వాత మీరు ఇష్టం వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. గ్రేట్. బట్ ఇప్పుడు ఇంతమందితో మీరు యాజ్ అ యాక్టర్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు, లైక్ బిగ్ యాక్టర్స్ అందరూ కూడా. అసోసియేషన్ చూసినప్పుడు మహేష్ భయం వేసింది నీ క్వశ్చన్. ఇంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నారు, ఇలాంటిది ఏదో అడుగుతావని భయం వేసింది నాకు. ఆ తర్వాత అడుగుతాను కావాలని. సో అడిగేవాడు నువ్వు కదా ఇలాంటి క్వశ్చన్. బట్ మహేష్ బాబు గారితో ఉన్న అసోసియేషన్ డెఫినెట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది మాకు. ఇద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపిస్తుంది. అవును. బట్ ఆఫ్ స్క్రీన్ మహేష్ బాబు గారు, రవిబాబు గారు అసలు ఎలా ఉంటారు? అంటే మేమందరం మెడ్రాస్ బ్యాచ్ కదా. ఇప్పుడు మా ఇల్లు ఇదంటే అది మహేష్ ఇల్లు, కృష్ణ గారి ఇల్లు అదే, జస్ట్ డయాగ్నలీ ఆపోజిట్ ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మహేష్. టీనగర్లో చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మహేష్. తర్వాత ఇక్కడికి వచ్చి సినిమాల్లో కనెక్ట్ అయ్యాము, అది వేరే విషయం. బట్ చాలా జోవియల్గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు మనిషి. లైక్ వెరీ కూల్, జస్ట్ విత్ ద ఫ్రెండ్. యా. బట్ మురారిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇంచుమించు అంటే మీ కట్అవుట్కి, మీరు చేసిన క్యారెక్టర్స్కి, మీరు డైరెక్షన్ చేసే సినిమాలకి సంబంధం లేకుండా ఉంటాయి. మీరు యాక్ట్ చేసే సినిమాలలో ఒప్పుకోవాల్సి వస్తుందా సార్? అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందా మిమ్మల్ని? డెఫినెట్గా రవిబాబు చేస్తేనే బాగుంటుంది ఈ క్యారెక్టర్ ఫీల్ అవుతారా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ? డైరెక్టర్ ఫీల్ అవ్వాలి. డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి ఆ క్యారెక్టర్ వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? డైరెక్టర్ అనుకోవాలి ఈ క్యారెక్టర్కి. కాస్టింగ్ అంటే అదే కదా మరి.
కాస్టింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ కదా. కాస్టింగ్ మరి ఆ క్యారెక్టర్కి సరిపోయేవాడిని పెడితేనే కదా ఆ క్యారెక్టర్ పండుద్ది. సో డైరెక్టర్లు అనుకోబట్టి నాకు అలాంటి వేషాలు వచ్చినాయి. కృష్ణవంశీ అనుకున్నాడు కాబట్టి మురారి వచ్చింది. సీతమ్మ వాకిట్లో డైరెక్టర్ అనుకున్నాడు కాబట్టి నాకు ఆ వేషం ఇచ్చాడు అతను. ఓకే, కానీ కొన్ని క్యారెక్టర్స్ అప్లికేషన్ మీద చేయాల్సి వస్తుందా? కొన్ని అనిపిస్తుంటది మిమ్మల్ని చూస్తున్నప్పుడు సినిమాలలో. నేను అసలు ఆబ్లిగేషన్ మీద ఏది చేయను, ఏది చేయరా? పొరపాటును కూడా చేయను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆబ్లిగేషన్ మీద చేస్తామో అదే బుక్ అవుతాం, అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. అవును. సో ఏది రాంగ్ రీజన్ కోసం చేయకూడదు బ్రదర్ లైఫ్లో. సో ద రైట్ రీజన్ కోసమే ఆ పని చేయాలి. రాంగ్ రీజన్ కోసం మనం చేసిన పనులన్నీ మనకి ఎదురొస్తాయి, ఎదురు దెబ్బ తగులుతాయి. అది నమ్ముతారు మీరు? 100%. ఫిలాసఫీ 100%. బట్ ఎందుకంటే కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఒక్కసారిగా యాక్టర్గా తగ్గించేశారు. యాక్టర్గా తగ్గించేసానంటే నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తే చేసేవాడిని, మంచి ఆపర్చునిటీస్ వస్తే చేసేవాడిని. బట్ ఎవరు రాస్తున్నారు అలాంటి ఆథర్ బ్యాక్డ్ రోల్స్? ఇతను వేయాలి ఈ వేషం, కానీ ఇతనికి నేను రైటర్గా నేను ఈ వేషాన్ని ఇలా చెక్కి ఈ నువాన్సెస్, ఈ ఆర్కు ఇదంతా ఇలా ఉండాలని చెప్పేసి ఎవరు రాస్తున్నారు? అలా ఎవరు రాయట్లేదు కదా ఇప్పుడు కథలు. రైటర్సే లేరు కదా బ్రదర్, ఇండస్ట్రీలో తగ్గిపోయారు కదా. డైరెక్టర్లే పాపం కథలు రాసుకుంటున్నారు, వాళ్ళే తీస్తున్నారు, అంతేగాని ఇంత ముందులాగా లేదు కదా. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి యాక్టింగ్ మీద కూడా చాలా తగ్గించారని చెప్పుకోవచ్చు సార్. అంటే ఒక యాక్టర్ దగ్గర నుంచి రావాల్సిన, మీరు అన్నారు నాన్నగారు చేయాల్సినంత గొప్ప క్యారెక్టర్లు చేయలేదు ఆయన దానికి అన్నారు కదా. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్స్ కూడా కుర్రోళ్ళు చెప్పాలంటే ఈ టెక్నాలజీని ఎక్కువ వాడుకొని యాక్టర్స్ దగ్గర ఉన్న వెయిటేజ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ని కూడా పెద్దగా తీసుకోలేకపోతున్నారన్న అది కనిపిస్తుంది కొంచెం. ఐ ఫీల్ దట్ లెస్ నాలెడ్జబుల్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్పాను మొన్న ఎవరికో, ఇప్పుడు నువ్వు పెద్ద ఆర్టిస్ట్, నువ్వు పెద్ద స్టార్వి, నీకు ఒకటి వచ్చి కథ చెప్పాడు, నువ్వు వాడిని డైరెక్టర్ అంటే ఎలాగూ? ఓకే, డైరెక్టింగ్ అనేది అది ఒక పెద్ద ఆర్ట్ కదా, అది పెద్ద జాబ్ కదా. అది ఇది పిక్టోరియల్గా ఒక స్టోరీ చెప్పడం అనేది. ఇప్పుడు అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఒక కథ రాసుకొచ్చాడు, అతను నువ్వే డైరెక్టర్ అన్నావు, ఎలా అది? సో యు ఆర్ క్రియేటింగ్ ఎ మాన్స్టర్. ఓకే, అతనికి డైరెక్షన్ రాదు. సో అతనికి డైరెక్షన్ రాదు కాబట్టి ఎవడో కెమెరామెన్ తీసుకొచ్చి పెడతావు, బాగా పెద్ద కెమెరామెన్. అతను చెప్తా ఉంటాడు షార్ట్, వీడింత కుప్ప తీసుకెళ్ళి ఎడిటర్ మొహాన పడేస్తాడు, అతను ఏదో షార్ట్లు అసెంబ్లీ చేస్తాడు. అతనా డైరెక్టర్, ఇతనా డైరెక్టర్ ఏదో తెలియదు కదా మనకి. ఏదో ఇదంతా ఒక కిచడీ గందరగోళంలాగా అనిపిస్తుంది నాకు. డైరెక్టర్ అంటే ట్రైన్డ్ అయి ఉండాలి, క్వాలిఫైడ్ అయి ఉండాలి, స్టోరీ టెల్లర్ అయి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి కదా. ఫస్ట్ ఆర్ట్ మీద, సైన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి కదా. నాలెడ్జ్ లేకుండా ఎవరో వచ్చేదో కథ చెప్పారని నువ్వు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేస్తే ఇలాగే ఉంటాయి సినిమాలు. కానీ లాస్ట్ 4-5 years నుంచి ఎప్పుడు అనిపించలేదా, బా ఏం సినిమా రా ఇది, బా ఏం యాక్టర్ రా, బా ఏం డైరెక్షన్ చేశాడు రా, ఇది కదా సినిమా అంటే అనిపించిన సినిమా ఏది అనిపించలేదండి మీకు తెలుగులో? ఎస్పెషల్ ఐ మాస్క్ తెలుగులోనా? లేదు బ్రదర్, అనిపించలేదు ఒక్కటి కూడా. నో. పాన్ వరల్డ్ అంటున్నావు, పాన్ వరల్డ్ ఏంటి బ్రదర్? పాన్ ఇండియా అంటున్నావు, ఏది అనిపించలేదు బ్రదర్, నథింగ్, నాట్ ఎ సింగిల్ ఫిల్మ్. ఓకే, పోనీ హిందీలో? దురంధర్ ఫస్ట్ పార్ట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్, బాగా తీశారనిపించింది. ఇంగ్లీష్లో చాలా సినిమాలు ఉంటాయి కదా, ఒకటని కాదు కదా, చాలా సినిమాలు ఉంటాయి. ఓకే, బట్ నాన్నగారు మంచి అసోసియేషన్ ఎన్టీఆర్ గారు అండ్ ఆ ఫ్యామిలీతో కూడా. ఎస్, పొలిటికల్గా కూడా నాన్నగారు క్యాంపెయినింగ్లో చాలా టైమ్స్ పార్టిసిపేట్ చేశారా? టీడీపీ. ఓ యా, ఎన్టీఆర్ గారి మీద ప్రేమతో ఆయన క్యాన్వాసింగ్ చేసినట్టు నాకు తెలియదు. క్యాంపెయినింగ్ వెళ్ళారు కొన్ని, ఓకే, సపోర్ట్ అంటే నేను పార్టీకి సపోర్ట్ అని చెప్పట్లా, జనరల్ గా ఆయనతో పాటు వెళ్ళి ఉండొచ్చు, ప్రేమతో, రామారావుతో పాటు వెళ్ళి ఉండొచ్చు అంతే. అలా ప్రేమతో వెళ్ళిన నాన్న డెఫినెట్గా పార్టీల గురించి, వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తుంటారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ నీ అవసరం ఎప్పుడైనా ఉంటే టీడీపీకి కానీ, ఆ ఫ్యామిలీకి కానీ, బాలకృష్ణ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, నీ వంతు పార్టీలు పక్కన పెట్టి వ్యక్తులకి నువ్వు సపోర్ట్ చేయాలి అలాంటి చెప్పడం కానీ, లేకపోతే మీకు ఎప్పుడైనా చేయాలనిపించడం కానీ అనిపించిన మైండ్లో? అసలు ఎప్పుడు లేదు బ్రదర్, నాకు అసలు ఆ పొలిటికల్ ఇంక్లినేషనే లేదు బ్రదర్. మా ఫాదర్ కూడా ఎప్పుడు నాతో ఇలాంటి విషయాలు డిస్కస్ చేసేవాడు కాదు. ఇప్పుడు ఆయనకి నిజంగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే రామారావు దగ్గరికి వెళ్ళి ఏదో పోస్ట్ తీసుకుని ఆ పొలిటికల్ ఫ్రెటర్నిటీలో తిరిగితే ఉండేవాడు కదా. ఆయన చేయలేదు కదా పని. జస్ట్ బేసిక్గా ఆయనకి ఏంటంటే మనిషి అంటే అభిమానం, అండ్ దట్ షుడ్ నాట్ బి ఎన్కాష్డ్. ఆ అభిమానాన్ని ఎన్కాష్ చేసుకోకూడదు. ఎప్పుడైతే ఎన్కాష్ చేస్తామో అది కమర్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది. సో లాస్ట్ వరకు ఆయనకు అభిమానం అంతే, లేకపోతే ఆయన చాలా బెనిఫిట్ పొందుండొచ్చు కదా ఆయనకున్న క్లోజ్నెస్కి, అసోసియేషన్కి. డెఫినెట్గా. బట్ ఆయన నో, హీ వాజ్ నాట్ అ మ్యాన్ లైక్ దట్. బట్ ఫాలో అవుతుంటారా పాలిటిక్స్ మీరు? ఎవరు? మీరు. ఏపీ కానీ, తెలంగాణ కానీ? లేదు బ్రదర్, సీఎం ఎవరో తెలుసా ఇక్కడ తెలంగాణకి? 100% తెలుసు, కానీ ఆయన కూడా తెలుసు నాకు. బట్ అది కాదు పాయింట్. ఏంటంటే నాకు
పాలిటిక్స్ కంటే సివిక్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. Hmm. మనం పొద్దున్నే 3:30-4 గంటలు నేను వస్తూ ఉంటాను, స్ట్రీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటాయి, చాలా కోపం వస్తుంది. ఎందుకంటే బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి రోడ్స్లో, ఏం కనపడదు. సడన్గా నల్ల డ్రెస్ వేసుకుని ఎవరో పరిగెడతా ఉంటారు రోడ్ల మీద. ఇది పాలిటిక్స్కి సంబంధించింది కాదు, ఇది గవర్నెన్స్ను సివిక్ రెస్పాన్సిబిలిటీస్కి మనం ఎలక్ట్ చేసిన అఫీషియల్స్ చేయాల్సిన పనులు వాళ్ళు చేయట్లేదని చాలా కోపం వస్తుంది. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ నాకు మైండ్లో పొలిటికల్ ఇష్యూస్ ఏమి ఉండవు. నాకు పాలిటిషియన్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీ. రేవంత్ గారు కూడా మంచి ఫ్రెండ్? నాట్ అ ఫ్రెండ్, బట్ తెలుసు నాకు ఆయన. ఓకే, కలిసారు. ఆయన సీఎం అవ్వకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు ఆయన. ఎక్స్పెక్ట్ చేశారా సీఎం అవుతారని? అసలు నేను ఆ థాటే లేదు బ్రదర్ నాకు, ఆయన అవుతాడా అవ్వడా ఇలాంటి. అలా ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి మీ ఇద్దరు కలిసినప్పుడు? వెరీ కార్డియల్ బ్రదర్. Only cinema, కూర్చొని గంటలు తరపు ఎప్పుడన్నా కలిసినప్పుడు హలో బ్రదర్ ఏంటి ఎలా ఉన్నారు అంతే ఉంటుంది. కానీ నేను సినిమా ఆర్టిస్ట్గా ఆయన తెలుసు, ఆయన పాలిటిషియన్ అన్న ఇంతే ఉంటుంది, అంతేగాని ఇట్స్ నాట్ అ పర్సనల్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్. ఓకే ఓకే ఓకే. సో ఏపీ ఎక్కువ ఫాలో అవుతుంటారు? ఏపీ కూడా నేను ఫాలో అవును బ్రదర్. నేను అసలు ఏది ఫాలో అవును బ్రదర్, నాకు అసలు నాకు సంబంధించిన విషయం కానీ నేను ఏది ఫాలో అవును బ్రదర్. ఓకే ఓకే. బట్ చంద్రబాబు గారు అరెస్ట్ బాగా ఫీల్ అయ్యారని విన్నాను. 100%. ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే ఆయన నాకు అందరిలాగానే నాకు కూడా ఆయన బాగా తెలుసు అంతకు ముందు నుంచి. బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎవరో చెప్పారు నాకు, ఒక అంటే మిగతా అన్ని తీసి పక్కన పెట్టిన ఆయన ఎందుకు జైల్లో పెట్టారు ఇదంతా ఐ డోంట్ నో ద యాక్చువల్ రీజన్. నేను అప్పుడు ఏదో సినిమా షూటింగ్ చేస్తున్నాను కదా, రామోజీ ఫిల్మ్ సిటీలోనే అక్కడ ఉన్నాను. ఏదో డిస్కషన్ వచ్చింది, జైల్లో పెట్టారు ఇలాంటిది అని. జైల్లో పెట్టారు అప్పటికే 1 వీక్ ఎంతో అయింది అనుకుంటా. మన ఇండస్ట్రీలో నుంచి ఒక షాకింగ్ సైలెన్స్. అసలు ఎవరు మాట్లాడలేదు దీని గురించి. సమ్వేర్ పరోక్షంగా అయినా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఫ్యామిలీకి కనెక్షన్ ఉంది కదా. సమ్వేర్ ఒక డైరెక్ట్ అసోసియేషన్ లేకపోయినా కూడా ఇందులో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పార్టీ నుంచి కానీ ఆ సీఎంస్ దగ్గర నుంచి కానీ బెనిఫిట్ పొందారు చాలామంది. పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు మాట్లాడలేదు జైల్లో. నాకు ఒకే ఒక విజువల్ నాకు చాలా ఇబ్బంది అండి. ఒక 73-year-old మ్యాన్ సీఎం చేసిన అతను, మేబీ వాట్ ఎవర్ మే బీ ద కేస్, సబ్జెక్ట్ టు ఇన్వెస్టిగేషనే కదా, ప్రాపర్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఒక ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేసి అతన్ని ఇబ్బంది పడుతున్నాడో ఆయన అని చెప్పేసి తెలిసింది. దట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. 73 years మనిషికి మోకాళ్ళు, హౌ డూ యూ యూజ్ అన్ ఇండియన్ టాయిలెట్? అప్పుడు ఐ మేడ్ దట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కూడా ఏంటి, ఇట్ ఇస్ జస్ట్ రిక్వెస్ట్, ప్లీజ్ రిలీజ్, అంతే కదా నేను చెప్పింది. ఫస్ట్ ఆ ఇండస్ట్రీ సైలెన్స్తో చిరాకు వచ్చింది నాకు. 2 ఇది పాపం అనిపించింది. ఎవరు కనీసం ట్వీట్ కూడా చేయలేదు. నథింగ్. ఎందుకని, దేనికి భయం? టు మేక్ ఎ రిక్వెస్ట్. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అక్కడ జైల్లో ఉన్నారు. ఆయన ఎంతమంది మన క్రికెటర్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు, గవాస్కర్ గారి దగ్గర నుంచి కపిల్ దేవ్ అందరూ రిక్వెస్ట్ పెడుతున్నారు కదా, ప్లీజ్ ఆయన్ని హ్యూమన్గా చూడండి జైల్లో. బికాస్ ఏంటంటే వీళ్ళందరూ గ్రేట్ అచీవర్స్ కదా బ్రదర్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో ఏదో తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే పొలిటికల్ మోటివేషన్స్ వల్ల జైల్లో పెట్టి అవన్నీ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీతో ట్రీట్ చేయాలి కదా మనిషిని, ఎస్పెషల్లీ ఆ స్టేచర్ ఉన్న మనిషిని. ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. సో అలా అదే అనిపించింది అనమాట అప్పుడు. ఆ తర్వాత నేను మళ్ళీ ఆయన్ని కలవలేదు, నేనేం చేయలేదు, జస్ట్ అది ఆ వీడియో పెట్టడం తప్ప. రేజర్ May 8th రిలీజ్ అవుతుంది కదా. అవును. అలా సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఒక హాయ్ చెప్పారు, ఏముంది? నేను అది కూడా చేయను బ్రదర్, సక్సెస్ మీట్లు ఇవన్నీ చేయను బ్రదర్. మీకు ఇష్టం ఉండదు కదా? నాకు ఇష్టం ఉండదు. ద ఫిల్మ్ షుడ్ టాక్ ఫర్ ఇట్ సెల్ఫ్ బ్రదర్. సినిమా దాని గురించి అది మాట్లాడుకోవాలి కానీ, బట్ నేను వెళ్ళి సక్సెస్ మీట్లు పెట్టి ఇలా డబ్బా కొట్టుకుంటాం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఓకే ఓకే. సో ఇందాక నేను ఒకటి అడుగుతుంటే మీరు ఏదో బెడ్ షేర్ అన్నారు, ఎందుకని సార్ అది? కాదు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఇలాంటి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతూ ఉంటారు నన్ను. అందుకు మీరు సడన్గా ఇదేమన్నా వస్తారేమో ఈ సైడ్ అని చెప్పి ముందే హింట్ ఇచ్చాను, అటు వెళ్ళొద్దు బ్రదర్ నువ్వు. ఓకే. డెఫినెట్ గా మీకు ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, అది వేరే విషయం. ఏం ప్రపోజల్స్ బ్రదర్? మంచి హైట్ బాగుంటారు కాబట్టి. ఐ చూస్ నాట్ టు కామెంట్ ఆన్ దిస్. అంతేనా? వచ్చినాయి. ఐ నైదర్ కన్ఫర్మ్ నార్ డినై వాట్ యుర్ సేయింగ్. అంటే ఆ టైంలో ఆన్సర్ చేశాను కదా, నువ్వు నన్ను అడిగింది నేను కన్ఫర్మ్ చేయట్లేదు, కాదని చెప్పట్లేదు. ఓకే. నీ ఇష్టం, నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అర్థమైపోయింది, ఆడియన్స్ కి అర్థమైపోయింది. సో ఎనీహౌ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవిబాబు గారు. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మాకు కావాల్సిన, అంటే ఇలాంటి సినిమాలు మేము మిస్ అవుతూనే ఉన్నాం. ఎస్పెషల్లీ రవిబాబు గారు ఫిలిమ్స్ అంటే ఒక సపరేట్ ఆడియన్స్ బేస్ ఉంటుంది ఎక్కడైనా కానీ, ఏపీఆర్ తెలంగాణ అండ్ వేరే స్టేట్స్లో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి సస్పెన్స్ హారర్ వాళ్ళందరూ కొంచెం ఓపిక చేసుకుని
మే 8వ తారీఖున వచ్చి నా సినిమా చూస్తారని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఎందుకంటే మీకోసం తీసిన సినిమా అనేది చాలా కష్టపడి తీసాం. కానీ నాకు తెలుసు మీరు కూడా థియేటర్కి రావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ట్రాఫిక్, ఆ సినిమా టికెట్ రేట్లు, ఆ పాప్కార్న్ రేట్లు ఇవన్నీ చూస్తే మీకు కొంచెం చిరాగ్గానే ఉంటుంది. వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉంటారు. కొంచెం నా కోసం ఓపిక చేసుకుని మీరు థియేటర్ దాకా వచ్చి ఆ సినిమా చూస్తే డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. మే 8. అందరూ అడుగుతారు మే 8వ తారీఖున ఎందుకు చేస్తున్నారు సార్ మీరు అని చెప్పేసి. మే 8వ తారీఖు యాక్చువల్గా నాకు మే 1నే చేద్దాం అనుకున్నాను. ఓకే. కానీ అప్పుడు ఏదో ఒక పెద్ద సినిమా వస్తుందని చెప్పేసి నాకు ఆ డేట్ కన్ఫర్మ్ చేయట్లేదు డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే ఆ మే 30వ తారీఖున పెద్ద సినిమా అది ఏమో రాదు పెట్టదు. చాలాసార్లు ఈ పెద్ద సినిమాలు ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ చిన్న సినిమాలందరూ సర్దుకోవాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళు సర్దుకున్న తర్వాత ఆ సినిమా డేట్కి రావట్లేదు అంటారు. సో సేమ్ ఇలాగే ఈసారి కూడా జరిగింది. జరిగితే అప్పుడు నాకు ఓపెన్ అయిన డేట్స్ ఏంటంటే మే 1 ఒకటి, మే 8 ఒకటి, మే 15 ఒకటి, ఇలా ఈ మేలో ఉన్న డేట్స్ అని ఓపెన్ అయింది. సో నేను లక్కీగా కుదురుతుంది కాబట్టి మే 8 చూస్ చేసుకున్నాను. మే 8 మా ఫాదర్ బర్త్డే. మే 8 చలపతిరావు కదా. మే 8 మా ఫాదర్ బర్త్డే. సో అందుకని ఆ డేట్ చూస్ చేసుకుని ఆ రోజు రిలీజ్ చేస్తున్నాం ఆ సినిమాని. సో ఫుల్ సస్పెన్స్ అన్నమాట. సస్పెన్స్ కాదు బ్రదర్, ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్ బట్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఓకే. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ దాకా బాగా ఎంగేజింగ్గానే ఉంటుంది సినిమా. సో డెఫినెట్గా మే 8న వస్తున్నారు కాబట్టి సార్ కనీసం ఇయర్కి ఒక సినిమా తీయండి సార్. ట్రై చేస్తాను బ్రదర్. మీరు ఇలాంటి సినిమాలు తీయండి చాలు. సినిమా ఇండస్ట్రీలో గొప్పతనం ఏంటంటే మనం అనుకున్నది ఏది జరగదు. మనం ఏదో ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఓకే. సో మనం చేయగలిగింది ఏంటంటే ప్రయత్నమే, పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ అది జరగాల్సిన టైంకే జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే. లైఫ్లో చాలా విషయాలు అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రైజర్ ఆల్సో. ఆల్రెడీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద. మీ యాక్టింగ్ ఇలా చేసే వాళ్ళు చాలా రేర్ ఎవరు ఉండరు కాబట్టి ఆ రైజర్లో మళ్ళీ చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.